ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు అప్పట్లో అంత మీకు పరిచయాలు ఉండి మీకు అంత ప్యాషన్ కూడా ఉండింది కదా, మీ అంతటా మీరు తమిళ డైరెక్టర్లు భారతీ రాజా గారు కానీ లేకపోతే మన బాలచంద్ర గారు కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఎవరిని మీరు కలిసి ఏదో ఒకటి చేయాలనుకోలేదా? எல்லாம் ஹெல்த் எல்லாம் கரெக்டாக பார்த்துக்கோங்க, நல்லா தூங்குங்க, ஃபேஸ் எல்லாம் ஃப்ரெஷ்ஷாக இருக்கணும், 4 நாள் அவுட்டோர் போயிட்டுருக்கணும், நம்ம வந்து வேறு எங்கேயும் கமிட் ஆகல, எல்லாம் கரெக்டாக பார்த்துக்கோங்க. తెలుగులో ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు తప్ప వేరే ఎక్కడ తమిళ్లో మీరే సార్ ఇంకెక్కడ కమిట్ అవ్వలేదు సార్. సరే కొంచెం నేను வெளியில் உட்கார் நான் கூப்பிடுறேன். మీరు షాక్ అయిపోయింటారు. ఆ మాట అనడం, సోఫాలోంచి లేచి ఆయన పట్టుకొని లాగుతున్నా కూడా ఇదిలిచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఒకరోజు నా కళ్ళ ముందే ఒక బొకేతో వాళ్ళ గురువుగారి దగ్గరికి కార్తీక్ వచ్చాడు. 25 డేస్ డేట్లు రాసి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మెడ్రాస్లో మౌంట్ రోడ్లో సత్యం థియేటర్లో చూసేటప్పుడు ఆ సినిమా చూసినంతసేపు ఏడుస్తూనే చూశాను మేడం. నేను వెండితెర నుంచి కాకుండా బుల్లితెరకి మీరు షిఫ్ట్ అవ్వడానికి కారణం? స్టార్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టార్డమ్ లేకుండా కంటిన్యూ అవ్వడం వేస్ట్. ఎంత బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ లైఫ్ అండి మీది. కార్తీక్ లాగా ఉన్నాను అని అరవింద్ గారు ఆ రోజు పెట్టుకున్నారేమో నన్ను. నాకు ఈ రోజుకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత అవన్నీ చిరంజీవి గారు ఏం చేస్తున్నా కూడా అదే వస్తుండేది. అందరి పోలికలు ఇలా ఉండడం అన్నది కొంత మీకు మైనస్ అయిందని చెప్పచ్చా? నాకు టీవీ అది రాజ్ కుమార్ అనేది చూపించింది మేడం. ఆర్జీవి గారితో వర్క్ చేశారా కలిసి? కమ్మరాజ్యంలో కడపరెడ్లను దానికోసం అని నాకు ఫోన్ చేశారు. ఒక ఫామ్ హౌస్లో జరుగుతోందండి షూటింగ్. చూశానండి. ఒకరు చంద్రబాబు నాయుడు గారి లాగా, ఒకరు గోరంట్ల బుచ్చే చౌదరి గారి లాగా, ఒకరు ఓహో నేను చిరంజీవిని, ఇప్పుడు నేనేం చేయాలని నేను బేసిక్గా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ నేను. ఓహో, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఆయన చూడటానికి మెగాస్టార్ గారిలా ఉంటారన్నది ఒక వైపు మనం మాట్లాడుకుంటే, రెండో వైపు అక్షరాల బుల్లితెర మెగాస్టార్ అని చెప్పొచ్చు. ఆయన చేసిన సీరియల్స్ అన్నీ కూడా టాప్ సూపర్ హిట్స్ అండ్ ఎప్పుడూ డిమాండ్లో ఉంటూ ఎప్పుడో 90వ దశకంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సినిమాతోటి ఆ తర్వాత బుల్లితెరకు కూడా పరిచయం అయ్యి ప్రతి ఇంట్లో ప్రతి తెలుగు వాళ్ళ మనసులో మెదిలే నటులు ఎవరు అంటే నటులు రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారిని తెర మీద చూసినప్పుడల్లా నేను కూడా ఆశ్చర్యపోయేదాన్ని, ఏంటి ఇంత ఫెమిలియర్గా అనిపిస్తారు, మన ఇంట్లో ఒక మనిషిలా అనిపిస్తారని చెప్పి. ఇవాళ ఫస్ట్ టైం ఆయన్ని కలుస్తున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు వెల్కమ్ రాజ్ కుమార్ గారు. నమస్కారం రాజ్ కుమార్ గారు. వీలైతే 44 మాటలు, 4 మాటలు సరిపోవు కాబట్టి తప్పకుండా మీ చేతిలో కప్పు కాఫీ ఉంది కాబట్టి నేను కూడా మీ పర్మిషన్తో గ్రీన్ టీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో నేను మీ ముందు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ యాంకరింగ్ చేసిన ఇవన్నీ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా ఆర్జీవి గారి ఇవన్నీ ఇంటర్వ్యూస్ అన్నీ నేను కంటిన్యూగా చూస్తుంటాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మీ ముందు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ ఇన్ పర్సన్ మిమ్మల్ని చూశాను ఇదివరకు, కానీ ఇవాళ చూసినప్పుడు ఇంకా కొంచెం జలక్ తిన్నానంటారు కదా, అలా ఆ నవ్వుతుంటే అసలు కంప్లీట్గా ఏంటండి బాబోయ్ నిజంగా ఎంతమంది మీకు ఇంతవరకు చెప్పారు, ఒకసారి లెక్క పెట్టారా మీరు చిరంజీవి గారి పోలికలో ఉన్నారు అని? యాక్చువల్గా అండి నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కార్తీక్ అంటుండేవాళ్ళండి ఫస్ట్. అప్పుడు ఈ అభినందన, ఘర్షణ ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన టైంలో మురళి అని కూడా ఆయన పేరుంది. ఫస్ట్ నాకు నేను విన్న ఆ కంపారిజన్స్ అనేది పుణ్యస్త్రీ అనే ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యిందండి కార్తీక్ గారిది. మన రవిరాజ పినిశెట్టి గారి సినిమా అనుకుంటాను. అది మా సొంత బంధువులే అనమాట, మా ఫ్యామిలీ రిలేషన్స్లోనే వాళ్ళే. నిన్న ఒక సినిమాకి వెళ్ళి వచ్చాం, అచ్చు నీలాగే ఉన్నాడు రాజు అంటుండేవాళ్ళు మా ఇంట్లో. సో ఎవరు అని చూస్తే తర్వాత కార్తీక్, సీతాకోకచిలుక హీరో అని ఇలా మాట్లాడుకుంటుంటే విని చేసాం. కానీ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్
ఫస్ట్ నేను చేసింది కెమెరా ముందుకు వచ్చింది దర్శకరత్న దాసనారాయణరావు గారు నాకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆయన తారక ప్రభు బ్యానర్లో నన్ను 3 సినిమాలకి బుక్ చేసుకొని నాకు 1016 అడ్వాన్స్ ఇచ్చారు ఆయన. అమరాజీనామా తారక ప్రభులో, తారక ప్రభు వాళ్ళ బ్యానర్లో. తర్వాత మా గురువుగారు మన బ్యానర్లో స్టార్ట్ అవ్వడం లేట్ అయ్యేటట్టుగా ఉంది, ఇప్పుడు 3 అగ్ర నిర్మాతలు దేవి వరప్రసాద్ గారు, అశ్విని దత్ గారు, త్రివిక్రమరావు గారు 3 కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని చిన్న సినిమాలు తీయడం కోసం ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు మేడం. దాంట్లో ఫస్ట్ వాళ్ళు అమరాజీనామా సినిమా చేశారు. దానికి నన్ను హీరోగా పెట్టారు. అది ఆ సినిమాలో నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత చోటకై నాయుడిని కెమెరామెన్గా చేశారన్నమాట మా గురువుగారు. సో అలా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అని జరిగింది. దానికి ముందు ఎప్పుడైతే మా గురువు గారు తారక ప్రభు దీంట్లో ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నానని పేపర్లో అప్పుడు ఒక చిన్న బాక్స్ లాగా వచ్చి ప్రింట్ మీడియాలో వచ్చింది మేడం. వచ్చిన తర్వాత అప్పుడు నాకు ముందే మేము జిమ్లో ఒకసారి అరవింద్ గారిని కలవడం జరిగింది. అంటే నేను అప్పుడు చోలా హోటల్లో చెన్నైలో జిమ్కి వెళ్ళే. అప్పుడు ఏంటంటే మేడం అప్పుడు 100 రూపీస్ కట్టి జిమ్ చేసేసుకోవచ్చు, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు కట్టేసి చేసుకోవచ్చు. ఆ రోజుల్లో 100 రూపీస్ కట్టేది పెద్ద విషయం. అవును. సో అలా వెళ్ళి స్టీమ్ అవి తీసుకొని అసలు జిమ్ చేసుకొని వచ్చేవాళ్ళు. చాలామంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చేవాళ్ళు అక్కడ. అరవింద్ గారిని నేను అక్కడే చూశాను. మనకేమో తెలుసు, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం. ఆయన నన్ను చూసి హాయ్ కార్తీక్ అన్నాడు ఫస్ట్. నన్ను చూసి ఈయన కూడా ఏంటి ఇలా అనేసాడు ఏంటి నన్ను ఇది అనుకొని సరే నవ్వి వస్తే నేను కార్తీక్ కాదండి నేను. వెంటనే ఆయన అలా ఉన్న ఫేస్ అలా ఎవరు మీరు అన్నాడు. ఇట్లాగా నా పేరు రాజ్ కుమార్ అండి. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లాగ మాది యాక్చువల్గా నేను రాయలసీమ అండి, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్ మా నేటివ్ ప్లేస్. తర్వాత మా 4 ఫాదర్స్ వచ్చి కడప. ఇట్లాగా నేను చేసుకున్న అమ్మాయి కడప రెడ్డిస్ అమ్మాయి, పొలిటీషియన్ డాటర్ అనమాట నా వైఫ్. సో తర్వాత మా అమ్మగారిది వచ్చి నందికొట్కూరు కర్నూలు జిల్లా. ఇట్లా నేను రాయలసీమకు సంబంధించిన. రాయలసీమ పేరు చెప్తే సినిమాలు కూడా ఎవరైనా అప్పుడు భయపెట్టేవాళ్ళు మాకు. అవును, కొంచెం అగ్రెసివ్ ఇమేజ్ ఉండేది మేడం. సో అందుకనేసి నేను చెప్పకుండా అప్పుడు ఫాదర్ నెల్లూరులో జాబ్ చేస్తుండేవారు. ఇలాగ నెల్లూరు నుంచి వచ్చానండి నేను. సో ఇట్లాగా ఎందుకు వచ్చారు? ఏదన్నా సినిమాలు ట్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అన్నారు. అంటే దాసనారాయణరావు గారు మొన్నే తారక ప్రభు దీంట్లో స్క్రీన్ టెస్ట్ చేసి 3 సినిమాలకు అగ్రిమెంట్ తీసుకున్నారండి. ఓహో అన్నారు. అంతే అండి అని. ఓకే అన్నారు. డిస్పర్స్ అయిపోయాం. ఆయన జిమ్ చేసుకుంటున్నారు, నా పాటికి నేను జిమ్ చేసుకుని తర్వాత స్టీమ్ తీసుకొని రెడీ బయటకు వచ్చాం. వితిన్ 2 డేస్లో అండి నేను మామూలుగా పని ఉన్నా లేకపోయినా రోజు తారక ప్రభు దీనికి వెళ్ళి ఉండేవాళ్ళం అన్నమాట, మా గురువుగారి కాంప్లెక్స్కి వెళ్ళి. ఒకసారి సడన్గా మా గురువుగారి దగ్గర ఉండే అటెండర్ వచ్చి సార్ పిలుస్తున్నారు, గురువుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అనగానే నేనేం తప్పు చేశాను బాబు, పొద్దున్న నన్ను పిలుస్తున్నారు అనుకుని నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉండేది అసలు. సరే అని వెళ్ళాను. అలాగనే అలా చూస్తున్నారు మా గురుగారు, అలా చూస్తూ నవ్వుతూ అలా ఉన్నారు ఆయన. నేను చూసి సరే ఏంట్రా అప్పుడే నిన్ను పెద్ద వాళ్ళంతా నిన్ను పిలుస్తున్నారు అన్నాను. గురువుగారు ఏం లేదురా, అరవింద్ ఫోన్ చేశాడు, వాళ్ళు ఏదో చిన్న సినిమా ఒకటి వాళ్ళ నాన్నగారి పేరు మీద అల్లు ఆర్ట్స్ అని ఒకటి మొదలు పెడుతున్నారంట, దాంట్లో చిన్న సినిమా చేస్తున్నారంట, చిన్న సినిమాలు చేయడం కోసమే ఆ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారంట, దాంట్లో నిన్ను హీరోగా అడుగుతున్నారు, వెళ్ళి కలువు అన్నాడు. మనది స్టార్ట్ అవుతుంది, ఈలోపు వెళ్ళి కలువు, అరవింద్ కూడా మనవాడే అన్నాడు ఆయన. సరే అని చెప్పి నేను ఇంకా ఆయన అనడం ఆలస్యం, అసలు క్షణాల్లో వెళ్ళిపోయాం. కామ్దార్ నగర్ అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాం. అలాగనే ఏమ్మా మొన్న చూసాం కదా, తర్వాత ఇలాగ మాట్లాడితే ఇలాగ చెప్పారు, ఇలాగ మనం ఓ సినిమా చేస్తున్నాం, దాంట్లో ఇలాగ అనుకుంటున్నాం అని చెప్పి, డబ్బు భలే జబ్బు సినిమా అండి. ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన కాపుగంటి రాజేంద్ర గారు. అది చిన్న సినిమా, అల్లు ఆర్ట్స్లో. గీతా ఆర్ట్స్ వచ్చి పెద్ద సినిమాలు, అల్లు ఆర్ట్స్ వచ్చి చిన్న సినిమాలు. దాంట్లో నేను రావు గోపాలరావు గారి అబ్బాయినండి. సో రెండో అబ్బాయిగా నన్ను పెట్టారు అందులో.
సుమలత గారు మా వదిన గారు. ఆ సినిమా దాంట్లో కూడా ఫస్ట్ సినిమాలోనే అచ్యుతున్నాడు అందులో అచ్యుతున్నాడు. ఓహో, అప్పుడు అచ్యుత్ గారు కూడా బిగినింగ్ డేస్ వెరీ బిగినింగ్. అచ్యుత్ అప్పుడు సినిమాలు చేస్తుండేవాడు. ఓహో, అప్పటికే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు లెక్క ప్రకారం రెండో సినిమా అవుతుంది. షూటింగ్లో నేను ఎంటర్ అయింది ఫస్ట్ సినిమా కెమెరా ముందుకు వచ్చింది ఇక్కడే. ఓహో, కానీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది నాది అమరాజీనామా. ఎందుకంటే ఇది నా 7వ సినిమాగా రిలీజ్ అయిందండి. అంత టైం పట్టింది. ఎందుకో చాలా టైం తీసుకున్నారు, 3 సంవత్సరాలు. కానీ ఇది మెయిన్ లీడ్ రోలే కదా ఇందులో. ఎందులో అండి? అల్లు గారి సినిమాతో. అల్లు ఆర్ట్స్ దాంట్లో అది వరవు నల్లవురు అని ఒక తమిళ సినిమా అండి, మన విసు గారి సినిమా. అది తెలుగులో వచ్చేసి విసు గారు చేసిన క్యారెక్టర్ వచ్చి గొల్లపూడి మారుతిరావు గారు చేశారు. విసు గారి సినిమా స్టాంప్ తెలుసు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు. సో అలాంటి స్టోరీ. దాంట్లో ఒక యంగ్ హీరో పాటలు పాడడానికి ఒకరు ఉండాలి కదండి, డాన్స్లు ఆడడానికి. అలా పెట్టుకున్నారు మమ్మల్ని. సో యంగ్ హీరో రోల్ మీది. యంగ్ హీరో రోల్. సో అరవింద్ గారు అలా పెట్టారు. మరి ఆ సినిమా నాకు 7వ సినిమాగా రిలీజ్ అయిందండి. ఈలోపు మా గురువుగారి సినిమా అది అమరాజీనామా స్టార్ట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది ఫస్ట్. సో మా గురువుగారి సినిమా అమరాజీనామా సినిమా ద్వారా ఫస్ట్ నేను వెండి తెరకు పరిచయం ప్రజల ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి అసలు. కానీ ఇంత సహజమైన యాక్టింగ్ మీరు అలవర్చుకోవడానికి, నేర్చుకోవడానికి ఎవరు మీకు ప్రేరణ? అంటే ఏం లేదండి, నేను మామూలుగా అంటే ఇంట్లో ఎవరైనా రంగస్థలం కానీ? మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఈజ్ చాలా దాని పరిషత్తుల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న యాక్టర్ అండి ఆయన. ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రొద్దుటూరు పరిషత్తుల్లో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నాడు అండి. మరి అక్కడే బీజం పడింది మీకు ఉండి. తర్వాత ఆయన సినిమాల్లో ఇదవుదామని చాలా ప్రయత్నించాడండి. కొన్ని సినిమాలు చేశారు. ఎందుకంటే కోడి రామకృష్ణ గారు, కట్టా సుబ్బారావు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాన్నగారికి. సో వాళ్ళ సినిమాల్లో చేశారు ఆయన. చేసి ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అండి ఆయనది. హీఈస్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. యాక్చువల్గా హీ వాజ్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దట్ టైం. చాలా చాలా కీ పోస్ట్ అనమాట. ఆయనకు మెమో ఇచ్చారు గవర్నమెంట్. మీరు యాక్టింగ్ చేస్తారా అంటే జాబ్ చేస్తారా డిసైడ్ చేసుకుని మాకు చెప్పారు. ఎందుకంటే ఆల్ ద టైం ఆయన లీవ్ పెట్టేసి చెన్నై వెళ్ళిపోతుండేవాడు ఆయన. ఆ టైంలోనే మా నాన్నతో పాటు అప్పుడప్పుడు చెన్నైకి నేను వెళ్తుండేవాడిని. అట్లాగా మనకి ఆ లైట్లు, ఆ కెమెరాలు, ఆర్టిస్టులు, ఆ మేకప్లు ఇవన్నీ చూసి మనకి జోష్ వచ్చేది లోపల. అసలు మనకి అప్పుడే అనుకున్నారు అయితే అంటే ఒకటండి, నాకేంటంటే చిన్నప్పుడు ఎప్పుడు కూడా అండి మనల్ని ప్యాంపరింగ్ చేస్తుంటారు కదా మన చుట్టుపక్కల వాళ్ళు. మా టోటల్ ఫ్యామిలీలోనే నేను ఒక సెంటర్ పాయింట్ లాగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. నువ్వంతా హీరోలాగా మెయింటైన్ చేస్తున్నావు అది ఇది అనగానే మనం అప్పుడు వినడానికి చాలా బాగుంటుంది కదండి అలాంటివన్నీ. నిజంగానే ఫీల్ అయిపోతుండే వాళ్ళం. సో అలాగా పెరుగుతూ అందరూ అని 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 లాస్ట్కి మా నాన్నతో పాటు ఈ సినిమా షూటింగ్లకి వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంజనీరింగ్ ఊరికే పేరుకి చదువుతున్నానే కానీ అసలు ఊరికే నామకే వస్తే. సో అయితే మరి పూర్తి చేయగలిగారా ఇంజనీరింగ్? చేసామండి, కానీ ఆ మార్కులు చూస్తే బ్రిడ్జులు దొల్లుతాయి అన్నమాట, దొల్లుతాయి. మీరు ఇప్పుడు దొర్లుతాయి అన్నారు చూడండి, చిరంజీవి గారి కొన్ని మేనరిజమ్స్ అలా వచ్చాయి అన్నమాట. సో అక్కడి నుంచి అంటే అది ఎందుకంటే ఐ థింక్ ఈ ఫెమిలియారిటీ బహుశా మాకు చూసి చూసి అలా అలవాటు అయ్యి కూడా ఒక అలా మైండ్ కూడా అలా అలవాటు అయిపోయింది మీ ఇది. బట్ మొత్తానికి అయితే మీరు వెండితెర నుంచి తర్వాత బుల్లితెరకు వచ్చారు. బట్ వెండితెర ప్రయాణం బాగా సక్సెస్ఫుల్గా సాగింది అనుకోవచ్చా మీది? ఆ టైంలో అండి మెడ్రాస్లో ఒక యంగ్ హీరోస్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. నేను, మన శ్రీకాంత్ బ్రదర్ శ్రీకాంత్, తమిళ్లో విక్రమ్, అజిత్, తర్వాత దొంగ ఆనంద్, వీళ్ళందరూ చెన్నైలోనే ఉండేవాళ్ళు. ఇదొక కొత్త మాకు సీనియర్స్ ఎవరంటే మా మీద సీనియర్స్ ఎవరంటే రామ్కే గారు, అరుణ్ పాండ్యన్ గారు, వీళ్ళు సీనియర్స్గా ఉండేవాళ్ళు மேடம். தமிழ் எல்லாம் பேச தெரியுமா? நல்லா பேசுவேன் நான் தமிழ். நீங்கள் பேசுவீங்களா மேடம்? ரொம்ப ரொம்ப ஃப்ளூயண்ட்டாக பேசுவேன். தமிழ் எழுத படிக்க கூட தெரியும். எனக்கும் தெரியும். ఖాళీ గ్యాప్లో అదిதான் நான் కற்றுக்கிட்டேன். నాను అద్దా. సో అదేంటంటే అక్కడ అలా ఇదవుతూ ఉన్న బ్యాచ్లో మేడం మేము అంతా కళా మాస్టర్ దగ్గర
నడిగర్ సంఘంలో డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం. అవును, ఆ రోజుల్లో డాన్స్ మస్ట్ కదా. వెరీ చాలా కంపల్సరీ అనమాట అది. సో మనం ఊరికే ఉండకూడదు, ఏదో ఒకటి. నేను జిమ్నాస్టిక్స్ ప్లేయర్, నేను బాగా జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ ఉండేది. తర్వాత గ్యాప్ లేకుండా ఎప్పుడు బిజీగా ఉండేవాడిని మేడం. మెడ్రాస్లో ఆ గిండికి వెళ్ళి రేస్ కోర్స్ హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం, తర్వాత ఒక ఫైటర్ కుర్రాన్ని, అసిస్టెంట్ కుర్రాన్ని పెట్టుకొని అతని దగ్గర ఈ శాండ్లో ఈ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయడము, తర్వాత ఇలాంటివన్నీ చేస్తాం. తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ కళా మాస్టర్ దగ్గర, అప్పుడు జయంతి మేడం చూస్తుండేవారు. మాస్టర్ గారు షూటింగ్లకి వెళ్తున్నా కూడా జయంతి మేడం మాకు క్లాసెస్ ఇచ్చేస్తున్నాడు. మార్నింగ్ 6 to 7 టైంలో ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ దూరం నుంచి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ గ్రూప్లో ఎవరు బాగున్నారు, ఎవరు ఏంటి ఇది అన్నది, హీరో హీరోయిన్స్గా ఎవరు, లేడీస్, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట ప్రాక్టీస్. గర్ల్స్లో ఎవరు వచ్చేవారు ఇప్పుడున్న నటీమణులు? ఇప్పుడున్న అప్పుడు లక్ష్మి గారు అమ్మాయి, ఐశ్వర్య, తర్వాత వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదండి. వాళ్ళు తర్వాత హీరోయిన్గా కూడా చేశారు వాళ్ళు. నాకు ఐశ్వర్య గారు బాగా నోటెడ్, ఆవిడ వస్తుండేవారు ప్రాక్టీస్కి. తర్వాత విక్రమ్ నాకు అక్కడే ఫ్రెండ్, అక్కడ డ్యాన్స్ క్లాస్కి వస్తుండేవాడు ఆయన. సో ఆ విధంగా ఫస్ట్ మా బ్యాచ్లో హీరో అయ్యింది విక్రమ్. అప్పుడు మీరా అనేసి ఒక సినిమా అండి, మన ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన డైరెక్టర్ అండ్ ఫోటోగ్రాఫర్. మీరా ఓ బటర్ఫ్లై బటర్ఫ్లై అనే సాంగ్ కూడా ఇళయరాజా గారి మ్యూజిక్. చాలా పెద్ద హిట్ సాంగ్స్ అన్నీ అందులో. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా పెద్దగా ఆయనకి ఇది అవ్వలేదు, ప్లస్ అవ్వలేదు. కానీ విక్రమ్ గారు తర్వాత కదండి ఆయన యాక్చువల్లీ ఆయన స్టార్. లేదండి, ఫస్ట్ ఆయన హీరోగా ఆ సినిమా మంచి ఇది. మీరు అప్పట్లో అంత మీకు పరిచయాలు ఉండి మీకు అంత ప్యాషన్ కూడా ఉండింది కదా, మీ అంతటా మీరు తమిళ డైరెక్టర్లు భారతీ రాజా గారు కానీ, లేకపోతే మన బాలచంద్ర గారు కానీ, ఇటువంటి వ్యక్తుల్ని ఎవరిని మీరు కలిసి ఏదో ఒకటి చేయాలనుకోలేదా? మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మేడం. ఇక్కడ భారతీ రాజా గారి సినిమాకి వచ్చేసి ఇది ఎప్పుడు జరిగిందంటే, మా గురువుగారు నన్ను స్క్రీన్ టెస్ట్ చేసిన ఒక వారంకో 10 రోజులకో నాకు భారతీ రాజా గారితో ఒక ఇదిగా ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఒకే ఒక్క ఫోటో, ఆ ఫోటోతో నన్ను సెలెక్ట్ చేసేసుకున్నాడు ఆ సినిమాకి. హీరోయిన్గా వచ్చేసి రంజిత అమ్మాయి ఉన్నారు కదండి, ఆ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అండి. మన ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ కంట్రోలర్ అశోక్ కుమార్ గారు అని ఉండేవారు, మన తెలుగు సినిమాలకంతా ఆయన చేస్తుండేవారు. వారి అమ్మాయి అనమాట ఆ అమ్మాయి, రంజిత్ గారు చేసి. ఇద్దరు తెలుగు వాళ్ళమే, నేను తెలుగు వాడినే, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి. భారతీ రాజా గారు అలా బుక్ చేశారు. తర్వాత కరెక్ట్గా ఏమైందంటే, ఇంక షెడ్యూల్కి 4 రోజుల్లో వెళ్తున్నాం అవుట్డోర్. ఇళయరాజా సాంగ్స్ అసలు ఎంత మంచి, నాడోడి తెండ్రల్ సినిమా పేరు. పిలిచాడు రూమ్లోకి, హెల్త్ జాగ్రత్తగా చూసుకో. ఆయన బేస్ వాయిస్, ఆయన ஹெல்த் எல்லாம் கரெக்டாக பார்த்துக்கோங்க, நல்லா தூங்குங்க, ஃபேஸ் எல்லாம் ஃப்ரெஷ்ஷாக இருக்கணும், 4 நாள் அவுட்டோர் போயிட்டுருக்கணும், நம்ம வந்து வேறு எங்கேயும் கமிட் అవ్వలే, எல்லாம் కరెక్ట్గా பார்த்துக்கோங்க. ఇది చెప్తున్నా, నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను. అలాగే సార్, ఎక్కడ కమిట్ అవ్వలేదు సార్, తెలుగులో ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు తప్ప వేరే ఎక్కడ, తమిళ్లో మీరే సార్, ఇంకెక్కడ కమిట్ అవ్వలేదు సార్ అన్నాను. ఆయన ఒక్క సెకండ్ తిరిపి సొల్లు అన్నాడు. ఆయన మళ్ళీ చెప్పు అంటే, ఆయన స్క్రీన్ టెస్ట్ చేశాడు తప్ప తమిళ్లో ఎక్కడ మీరే సార్ ఫస్ట్. సరే కొంచెం నేను வெளியில் உட்கார், நான் கூப்பிடுறேன். అమ్మ బాబోయ్, ఇంకా 4 రోజుల్లో అండి మేము వెళ్తున్నాం. మేము ఎందుకంత ఆయనకి నచ్చలేదా? లేదండి, భారతీ రాజా గారు ఆర్టిస్ట్ అంటే ఎవ్వరు ఇంకా వాళ్ళ సైడ్ చూసి ఉండకూడదు, ఏం లేదు. ఆయనే ఫస్ట్ చూసినా, ఏమి ఆయన స్క్రీన్ టెస్ట్ చేసినా అన్నీ ఆయనే చేసి బుక్ చేసుకుని ఇది చేసి, ఆయన రేపు పొద్దున ఆయన హీరోయే అని చెప్పాలి, లేదంటే ఆయన హీరోయినే అని చెప్పాలంట. నాకు నిజంగానే అలా వెళ్ళి అన్నారు, బయట కూర్చున్న హాల్లో. జయకుమార్ అనేసి ఆయన పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు, ఆయన దగ్గర పర్మనెంట్గా ఆయన దగ్గరే ఉంటారు, అన్ని సినిమాలకు ఆయన చూసుకుంటారు. వైట్ అండ్ వైట్ అలా ఉంటాడు ఆయన, ధోతి కట్టుకొని పైన వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇలా సోఫాలో కూర్చొని ఉన్నాడండి.
ఇలా ఉన్నాడు, నా ఫేస్ మీద ఆయన ఫేస్ ఉంది, తిడుతున్నాడు నన్ను, లిటరల్గా తిడుతున్నాడు తమిళ్లో. నాకు అర్థమవుతుంది ఏదో తిడుతున్నాడు. అప్పుడు తమిళ్ కొంచెం కొంచెం వచ్చాడు నాకు. సార్ నేనేం తప్పు చేశానండి, నన్ను ఎందుకు తిడుతున్నారు? కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, అందులో అప్పుడు ఇంకా బుగ్గలన్నీ బాగా ఇలా పట్టుకుంటే అసలు మార్కు పడేలాగా ఉండేవాడిని మనిషిని. ఆయన ఆ తిట్టను చూసి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, ఏం తప్పు చేశానండి చెప్పండి అంటే, ఏమయ్యా ఒకవేళ ఆయన స్క్రీన్ టెస్ట్ చేశాడే అనుకో, నువ్వు అది చెప్పాలా ఆయన దగ్గర, నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదయ్యా, హీరోని మార్చమంటున్నాడయ్యా ఇప్పుడు, ఏంటయ్యా నువ్వు చేసిన పని అని ఇలా అంటున్నాడండి ఆయన. మీరు షాక్ అయిపోయింటారు. షాక్ అండి. ఆ మాట అనడం, సోఫాలోంచి లేచి ఆయన పట్టుకొని లాగుతున్నా కూడా ఇదిలిచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను నేను. తగ్గేదేలే, రాయలసీమ కదా. అలా అని కాదండి, ఓకే అంటే కాదు మేడం, భారతీరాజా గారి సినిమా మిస్ అవుతుందంటే అయ్యో ఉంటుంది కదా, అయ్యో ఎంత బాధ అండి అసలు. వెళ్ళి సార్ నేను అబద్ధం చెప్పకూడదని నిజం చెప్పాను సార్, అంతే తప్ప అందులో ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ తమిళ్లో, ఇంకా మీరే ఇది సార్, ఇది కూడా జరిగింది 1 వీక్ ముందు సార్, అంతే తప్ప నేను ఎక్కడ కమిట్ అవ్వలేదు, కెమెరా ముందుకే వెళ్ళలేదు సార్, నేను మీరే అవుతారు సార్, నేను మీ హీరో అంటే నాకు లైఫ్ వస్తుంది సార్ నాకు. సరేమ్మా ఓకే ఒన్ను అవ్వదు ఓకే ఓకే ఓకే. ఈ లోపల దాన్ని తీసుకొచ్చారు బయటికి. రోజు పొద్దున్నే 7:30-8కి వెళ్ళి కూర్చుంటాను మేడం. నా కళ్ళ ముందే సారు అలా కారు దిగి ఆఫీస్ రూమ్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు, లేచి నిలబడుతుంటాను 9-9:30కి అలాగే సార్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగ 1 వీక్. ఒకరోజు నా కళ్ళ ముందే ఒక బొకేతో అలా గురువుగారి దగ్గరికి కార్తీక్ వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళాడు, ఒక 20 minutes 25 days డేట్లు రాసి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ సినిమాకి నాడోడి తండ్రులు. గుండెలా జారిపోయిందా? ఇంకా కార్తీక్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా అర్థమైపోయింది. కానీ లాస్ట్లో ఆయన ఒక మాట అన్నాడు భారతీరాజా గారు, ఇది మిస్ ఆయిడ్చి అని ఒన్ను ననికాదు ఇంక నేను అడిగినా నల్ల వరువని. பட் இதில் பண்ணுறதெல்லாம் பண்ணிட்டு இந்த அளவுக்கு అది ఈగోవా ఎన్నాను పురియవే మాటంకది. అదే ఆయనకి సెంటిమెంట్ అంట మేడం. మనం సెంటిమెంట్ అంటే ఇప్పుడు ఏదో పోనీ మీరు నటించేశారంటే అది వేరు, కానీ అంటే విన్న ఒక ఆర్టిస్ట్గా మీ స్ట్రగ్లింగ్ డే, మీ బిగినింగ్ డే బాధాకరం. మొన్న కూడా మేడం, నేను మొన్న ఒక తమిళ షూటింగ్ చేసేటప్పుడు మొన్న కలిసినప్పుడు పాపం వయసు అలా ఉన్నాడు ఆయన, ఏదో తమిళ షూటింగ్ చేస్తున్నాడు ఆయన, సినిమా ఫాదర్ రోల్ ఏదో చేస్తున్నాడు మేడం. అందులో వెళ్ళి సార్ గుర్తున్నానా సార్ నేను, ఇది ఎప్పుడు జరిగింది మేడం, 1990 ఫిబ్రవరి మార్చి ఆ టైంలో మేడం ఇది జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది, నాడోడి తండ్రుల మ్యాటర్. సో గుర్తుందా మేడం అంటే జ్ఞాపకం తెచ్చే. కానీ సార్ మీ ఆశీర్వాదంతో ఆర్టిస్ట్గా ఇంకా అలా చేసుకుంటూనే ఉన్నాను సార్ నేను. ఏదన్నా గాడ్ బ్లెస్ యూ అలా కలిసేసి మళ్ళీ వచ్చేసాను. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మెడ్రాస్లో మౌంట్ రోడ్లో సత్యం థియేటర్లో చూసేటప్పుడు ఆ సినిమా చూసినంతసేపు ఏడుస్తూనే చూశాను మేడం. నేను కళ్ళల్లో అలా నీళ్ళ, ఒక్కొక్క పాట ఇళయరాజా గారి మ్యూజిక్, అందులో ఆ పాటలో, అందులో గోల్డ్ స్మిత్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అనమాట, కార్తిక్ చేశాడు అది. అందులో ఒక బ్రిటిష్ లేడీ కూడా ఉంటుంది, ఇంకొక సెకండ్ హీరోయిన్ కానీ అనమాట. అంత మంచి సినిమా అది. పెద్దగా ఆడలేదు అప్పట్లో ఆ సినిమా, నాడోడి తండ్రుల సినిమా. బట్ హీరోగా నాకు భారతీరాజా హీరో అంటే ఎంత భారతీరాజా హీరో, నాడోడి తండ్రుల్ అలా ఇమేజ్ వచ్చేసిండేది నాకు. అప్పుడు ఈ తెలుగులో చిరంజీవి గారు లాగా ఉన్నారు ఇవన్నీ, నాకు అవన్నీ దాటేసి ఉండేవాడిని మేడం నేను. అవి కాకోకుండా ఇంకో లైన్లో వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇవన్నీ ఏంటంటే బట్ మనం ఎక్కడ ఇది కాకూడదు, అన్నిటినీ ఫేస్ చేయాలి మనం. బట్ మరి తెలుగు తెరపైనే మీ ప్రయాణం కొనసాగింది దాదాపు సినిమాలన్నీ కూడా. తమిళ్లో తమిళ్ చేశాను నేను, తెలుగు తమిళ్ కన్నడ 3 languages మేడం నేను. 74 films, 74 filmsలో 27 హీరో మేడం నేను. మిగతా అవన్నీ 2 హీరోలు 3 హీరోలు అలా కాంబినేషన్ వస్తూ మెల్లిగా అలా చేసుకుంటే.
కరెక్ట్గా ఏంటంటే మేడం స్టార్డమ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. హీరోకి ఎప్పుడు కూడా అవును అవును. ఒక స్టార్డమ్ అనేది ఇంపార్టెంట్ మేడం. అది లేకుండా మనం ఎక్కువ ఎందుకంటే మీరు చెప్తున్న పేర్లని మీ సహనటులు అందరూ కూడా దాదాపుగా స్టార్డమ్ తెచ్చుకున్నారు. మీకు గొప్ప యాక్టర్ అని మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా మీరు ఈ సీన్ నరేట్ చేస్తున్నప్పుడే మీ హావభావాల్లో అర్థమైపోతుంది ఎంత అలవాటు పడ్డారు మీరు. డైలాగ్ డెలివరీ కావచ్చు, అవలీలగా మీరు అలా చెప్పేస్తున్నారు. అసలు ఏ విధమైన అంటే ఇదన్నీ నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు మేడం. ఇది నేను ఫేస్ చేసి వచ్చిన మ్యాటర్స్ మేడం. కరెక్ట్ అయినా కూడా అందులో లీనమైపోతున్నారు మీరు. అప్పుడు మీరు ఎంత లీనం అవుతున్నారంటే, మీరు భారతీరాజా గారి ఆఫీస్లో నిలబడ్డ ఆ దృశ్యం, ఆఫీస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ మాకు అలా జెమినీ పార్సన్ కాంప్లెక్స్లో భారతీరాజా గారి ఆఫీసు మేడం, అసలు అది ఎంతమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిందో. ఆయన ఆఫీస్కి వెళ్ళి మేకప్ వేసుకొని ఆడిషన్ చేసి ఆయన ఓకే అన్నాడంటే వాళ్ళు స్టార్స్ కిందే లెక్క. పాత కార్తిక్ మారే ఇరిక తెలుగు ఓకే నో ప్రాబ్లం, నా అడ్జస్ట్ పన్నికిరా, నా పేస వెక్కిరా తమిళ్. ఆయన చెప్పిన మాటలండి. తర్వాత ఆయనకు రా అనేది సెంటిమెంట్ అంట, రాజ్ కుమార్ ఓకే. ఇలాగ అన్నీ ఆయన ఇది చేశాడు మేడం. అన్నీ ఓకే అయిపోయినాయి. కరెక్ట్గా ఇంకా 4 డేస్లో అవుట్డోర్ వెళ్ళడానికి ముందు ఇలా జరిగింది. ఓకే సరే, ఇదొక విధి. అంతే 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 అంతే. బట్ ఆ తర్వాత మీరు వెండితెర నుంచి కాకుండా బుల్లితెరకి మీరు షిఫ్ట్ అవ్వడానికి కారణం? షిఫ్ట్ అవ్వడానికి కారణం అంటే అది చెప్పాను కదా మేడం, స్టార్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టార్డమ్ లేకుండా కంటిన్యూ అవ్వడం వేస్ట్. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉన్నాం మేడం, వెళ్ళిపోతున్నాం ముందు, మధ్యలో మనం అందరిని దాటుకుని నన్ను క్రాస్ చేసి అందరూ వెళ్ళిపోతుంటారు. నేను ఇంకా నో, స్టార్డమ్ లేకుండా మనం ఉండకూడదు. స్టార్డమ్ ఎక్కడున్నా కూడా మనం అప్పటికి నాకేంటంటే నేను దీనికి వెళ్ళా, మన తమిళ్ చేశా, కన్నడ చేశాను. కన్నడలో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఇదే కష్టం ఇంకో చోట పడదామని పడ్డాను మేడం. అంతే మేడం. నేను సో కన్నడ వెళ్ళి అక్కడికి వెళ్ళగానే పేరుది ఇది వచ్చింది. నా పేరు రాజ్ కుమార్. అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వెంటనే నేను చేసిన పని ఏంటంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెడితే చాలామంది నన్ను అలా చూస్తున్నారు, వీడు ఏమీ చేయకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు, వీడు ఇంత భారీ ఎత్తున ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి కన్నడ వచ్చి మేడం కొంచెం మాట్లాడగలను. ఒకటే మాట చెప్పాను, ಇವಾಗ ನಾನು ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟಿದ್ದು ಸುಮ್ಮನೆ ಇಲ್ಲ, ಒಂದು ಕಾರಣ ಇದೆ. ಏನಾದರೂ ಮಾಡಿದ್ರೇ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಆದರೆ ಇವಾಗ ನಾನು ಯಾಕೆ ಮಡಗಿದ್ದೀನಿ ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಅಂದರೆ, ನನ್ನ ಹೆಸರು ರಾಜ್ಕುಮಾರ್, ಅಪ್ಪ ಅಮ್ಮ ಇಟ್ಟಿದ್ದ ನೇಮ್ ಅದು. ಇವಾಗ ಇಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಅಣ್ಣ ಅವರು ಕನ್ನಡ ಕಂಠೀರವ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರಿದ್ದಾರೆ. ಆ ಹೆಸರು ಅವ್ರಿಗೆ ಇರಬೇಕು, ಆ ದೊಡ್ಡವ್ರಿಗೆ ಇರಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಹೆಸರು ರಾಜ್ಕುಮಾರಿಂದ ರಾಜ್ ಕಮಲ್ಗೆ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಅದು ಗೊತ್ತಾಗಬೇಕು, ಮಕ್ಕಳಿಗೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂದರೆ ಥ್ರೂ ಮೀಡಿಯಾನೇ ನಾನು ಹೇಳಬೇಕು ಆ ವಿಷಯನೇ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದೀನಿ. ಇದೇ ಮಾತು చెప్పాను. ನಿಮ್ಮ ప్రెస్ మీట్ ಅವರಿಗೆ ತುಂಬಾ రెస్పెక్ట్ లేదు మేడం, నేను సిన్సియర్గా చెప్పాను. అంటే మీరు మీ మంచితనం అది, మీరు అలా చెప్పడం, మార్చుకోవడం, ప్లస్ పెద్ద ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో అర్థమైపోతుంది కదండి. మేడం నేను బెంగళూరులో చదివేటప్పుడు రాజ్ కుమార్ గారు సినిమాలు అన్నీ చూసేవాడిని మేడం. నేను చదువుకునే ఏరియాలో ఒకే థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో ఏం వచ్చినా చూసేవాడిని నేను. వారానికి 3 రోజులు తెలుగు సినిమాలు వస్తాయి, 4 రోజులు కన్నడ సినిమాలు వస్తాయి మేడం. అందులో అన్ని సినిమాలు చూసేవాడిని. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ పాడుకుంటుంటాను ఆయన పాటలు, రాజ్ కుమార్ గారి పాటలు అంత ఇష్టం. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఆ పేరు ఆయనకే ఇంకా మనం, అందుకని నా పేరు నేను రాజ్ కుమార్ నుండి రాజ్ కమల్గా మార్చుకుంటున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదండి అని. మీ ఆశీర్వాదం నాకు కావాలి అని అనుకున్నాను. మీరు నమ్మరు మేడం, 10 డేస్లో నాకు ఫస్ట్ పిక్చర్ వచ్చింది, కెంపు ముగిలు. దేవరాజు గారు నేను ఇద్దరు హీరోస్ అనమాట, బ్రదర్స్, అన్నా తమ్ముడు కథ. అది స్టోరీయే అన్నా తమ్ముల కథ. సో అలా చేసుకుని 6 సినిమాలు చేశాను మేడం కంటిన్యూగా.
నాకన్నా 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు అనుకుంటా సాయి గారు వచ్చారు అక్కడికి, సాయి కుమార్ గారు. ఆయనది అప్పుడు పోలీస్ స్టోరీ ట్రెమెండస్ హిట్ అయింది. ఆయన మాస్ హీరోగా ఆయన పెద్ద హిట్ వచ్చింది. మనం ఏంటంటే సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాం, ఒక ఫ్యామిలీ హీరో లాగా వెళ్తున్నాం. ఎక్కువ మీకు ఫ్యామిలీ ఇమేజే ఉండింది మేడం. నాకే స్టార్డమ్ రావాలంటే ఎప్పుడు కూడా యాక్షన్ మూవీసే చేయాలి మేడం. అవును. కానీ మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, డాన్సింగ్ నేర్చుకున్నారు, స్టంట్లు నేర్చుకున్నారు. అవన్నీ బహుశా బయట పెట్టే పరిస్థితులు తక్కువ. లేదు, ఇప్పుడు నేను తెలుగు సినిమాలో చేసిన వాటిలో అవన్నీ చేశాను మేడం. నేను అవన్నీ సేమ్ మన రాజు మాస్టర్ గారు, విజయ్ మాస్టర్ గారు, విజయ్ మాస్టర్ గారు, వీళ్ళందరి దగ్గర నేను మన సినిమాల్లో మంచి ఫైట్స్ చేశాను, అన్నీ చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేనే సోలో హీరోగా రౌడీ ఎమ్మెల్యే అని అప్పుడు సినిమా చేశాను మేడం. మంచి ఇది వచ్చింది అది అంతా. కానీ అది ఎలా ఉండాలంటే మేడం, అది కిక్ బాక్సింగ్ లాగా ఉండాలి మేడం. హిట్ అది ఉంటేనే స్టార్డమ్ మేడం. అది క్యారెక్టరైజేషన్లోనే మిమ్మల్ని అలా ఎలివేట్ చేసే డైలాగ్స్ కానీ సన్నివేశాలు ఉండాలి కదా. ఉండాలి మేడం. మీ వంతు మీరు పూర్తి కృషి చేశారు. చేశాను అది కానీ అలా అని నథింగ్. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకాలం కొనసాగడమే కాకుండా మీరు ఇంటింట్లో ఇప్పుడు ఫెమిలియర్ నేమ్, చాలా ఫెమిలియర్ ఫేస్ అయిపోయారు. అందరూ మిమ్మల్ని ఇప్పుడు బాగా గుర్తుపడతారు కదా. బాగా పిచ్చి పిచ్చిగా, ముఖ్యంగా లేడీస్ మేడం. లేడీసే. అవును. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను అనుకుంటారు మేడం. అందుకని అందరికీ ఈవినింగ్ 6 అయ్యే లోపల నేనే డోర్స్ తెచ్చుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది మేడం. వాళ్ళు వద్దురా బాబు, రావద్దురా బాబు అన్నా కూడా మనం ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కనపడతాం. దేవుడి దయ వల్ల ఆ ప్రాజెక్టులు కూడా హిట్ అయినాయి. అన్నీ ఎంత హిట్స్. మీరు అసలు ఫాదర్ సన్ క్యారెక్టర్ వేసిన ఫస్ట్ హీరో మీరు బుల్లితెరపై మీరే అని అనుకుంటున్నాను మేడం. ముందేమో నాకు తెలియదు. మనకు తెలిసినంత వరకు అంటుండేవాళ్ళు నా పక్కన, వీళ్ళు కూడా అందరూ వీళ్ళు కూడా అంటుండేవాళ్ళు, సీనియర్స్ పెద్దవాళ్ళు. పవిత్ర బంధంలో నేను ఫస్ట్ ఫాదర్ అండ్ సన్ వేసాను మేడం, డ్యూయల్ రోల్. ఫాదర్ అప్పుడే ఈ మాస్క్ షాట్స్ దాంట్లోనే, టీవీలోనే అన్నీ చేసి ఆ సీన్స్ దానికోసమని అలాగా అని అంటుండేవాళ్ళు. అంతకుముందే ఏమైనా చేశారు అంటే నేను చెప్పడం వచ్చి మన తెలుగులో మేడం. అవును. మన హిందీలో ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసినాయంట, అది వేరే విషయం. అదే మిగతా లాంగ్వేజెస్లో. అవును. కానీ అంటే ఇంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తూ మీ పాత్రల్ని ఇప్పటికి కూడా అంటే ఏదో ఒక మంచి క్యారెక్టర్లో మీరు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మీరు పడ్డం అనేది, అది తప్పకుండా మీ యాక్టింగ్కి మీరు చాలా న్యాచురల్ యాక్టర్ అండి మీరు. నేను కూడా చూశాను కొన్ని సీన్స్ అవి, సీరియల్స్ అవి. సో అది అక్కడి నుంచే కొనసాగుతూ స్ట్రగుల్ అనిపించింది రాజ్ కుమార్ గారు ఎక్కడైనా లైఫ్? స్ట్రగుల్ అంటే మేడం, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కంటిన్యూగా ఒక 6 నెలలు కనపడలేదు అంటే పెద్ద పెద్ద వాళ్ళనే మర్చిపోతారు మేడం. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళు కూడా స్పీడ్ అయిపోయారు. ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఏంటన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులు పోయినాయి. వాళ్ళే కావాలి మాకు అనే రోజులు పోయినాయి మేడం. సో మనమే కనపడుతూ ఉండాలి వాళ్ళకి. కనపడుతూ ఉండాలని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు మేడం. దాంట్లో మళ్ళీ మనం సెలెక్టెడ్గా అది మన ఇంపార్టెంట్. నేను ఏంటంటే మేడం, సీరియల్స్లో కూడా హీరో 2012 వరకు చేసుకుంటూ వచ్చాను మేడం. 2000 సంవత్సరం నుంచి 99 నుంచి 2000 సంవత్సరం వరకు హీరోగా చేసుకుంటూ 2012 వరకు. 2013లో నా ఓన్ ప్రొడక్షన్లో సినిమా ప్రొడ్యూస్ చేశాను మేడం. బ్యారిస్టర్ శంకర్ నారాయణ అని చేశాను నేను. అందులో ఏంటంటే ఒక పెద్ద క్యారెక్టర్ని నేను షో చేసి క్యారెక్టర్స్కి కూడా మనం తెలుగులో చేయించుకోవచ్చు అని ఇండస్ట్రీకి చెప్పుకుందామని చేసుకున్నా ఆ సినిమా. సరే, అదే ఆ సినిమా ఆ టైంలో కొంచెం డబ్బులు పోయినాయి. సినిమా బాగుంది అన్నారు కానీ 2013లో 3 కోట్లు పోయింది మేడం. అమ్మో, పెద్ద అమౌంట్ అండి. పెద్ద అమౌంట్ మేడం, పెద్ద అమౌంట్. ఎందుకంటే సినిమా మొదలుపెట్టిన ఫస్ట్ శుభం షాట్ దగ్గర, దాన్ని ఏమంటారు, ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి, ముహూర్తం నుంచి సినిమా రిలీజ్ చేసే వరకు పబ్లిసిటీతో సహా అన్నీ నేనే చేసుకున్నాను మేడం. అదే టైంలో కొంచెం నాకు ఈ మార్కెట్ కూడా కొంచెం డల్గా ఉండి ఇది కూడా అవ్వాల, దాన్ని ఏమంటారు, మన హీరో క్యారెక్టర్స్కి కాదు మేడం, డబ్బింగ్ సీరియల్సా, సినిమాని మనం టీవీలోకి ఇది చేస్తాం కదా, అది కూడా అప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టున్నారు ఛానల్స్లో, తీసుకోలేదు.
వాళ్ళు ఎలా అడిగారంటే షేరింగ్ దీని కింద అడిగారు, నేను ఒప్పుకోలేదు. నేను అవుట్ రైట్కి ఇస్తానన్నాను, నేను తర్వాత అది అలా ఉండిపోయింది. అప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు బిజినెస్ బాగుంది. ఇప్పుడు డిజిటల్ అవి ఇవన్నీ చాలా వచ్చినాయి. ఇప్పుడు 2013లో అవన్నీ లేవు. ఓన్లీ శాటిలైట్ ఉండేది అంతే మాకు. మొత్తానికి ఇది ఇచ్చారా శాటిలైట్ అది? ఇవ్వాల, నేను అలాగే నేను అవుట్ రైట్కి అయితేనే ఇప్పుడైనా ఇస్తాను. ఓటీటీకి ఇచ్చేయండి హ్యాపీగా. అంటే లేదు, మంచి సినిమా, ఇప్పుడు ప్రయత్నం కదండి. రెండోది మీరు ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకుంటూ మీరు హీరోగా రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ టీవీ సీరియల్స్లో నటిస్తూ కూడబెట్టుకున్న 3 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదండి. సో మరి ఆ తర్వాత మీరు క్యారెక్టర్ రోల్స్కి వచ్చేసారు. క్యారెక్టర్ రోల్స్ చేయాలని ఆ సినిమా చేశాను. సినిమా ఇప్పుడు రెండో వారానికి సినిమా లేదండి. డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే అండి, పెద్ద సినిమాలు లేని టైం చూసి చిన్న సినిమాలకి థియేటర్లు ఇస్తారు. అవును, నాకు అలాగే ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేది ఎడిటింగ్ రూమ్లో హాఫ్ సినిమా బయటకు వచ్చేసింది. ఆయన భోగవల్లి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన వామ్మో ఇది మనం నెక్స్ట్ మంత్ ఇప్పుడు నేను సెప్టెంబర్ 21 రిలీజ్ చేశాను మేడం. అక్టోబర్ 12 తర్వాత 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. అత్తారింటికి దారేది, వస్తావయ్య రామయ్య, జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఎప్పుడైతే సగం సినిమా బయటకు వచ్చేసిందో, నేను సినిమా సెప్టెంబర్ 21 రిలీజ్ చేశాను మేడం. సెప్టెంబర్ 23 నాకు ఇంకా డేట్లు అలాగే మైండ్లో ఉన్నాయి. సెప్టెంబర్ 23 వాళ్ళది ఎడిటింగ్ రూమ్లో సినిమా బయటకు వచ్చింది, హాఫ్ సినిమా. ఆయన నెక్స్ట్ అక్టోబర్ 12 తర్వాత పెట్టుకున్న సినిమాని ఇమ్మీడియట్గా ఆయన నెక్స్ట్ వీక్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే, ఇప్పుడు నేను 21 ఫ్రైడే చేశాను, నెక్స్ట్ 28 ఫ్రైడే రిలీజ్ చేశారు ఆయన. నా థియేటర్లన్నీ పోయినాయి. పెద్ద సినిమా అంటే ఇంకేముంటుంది మేడం, ఇంకేముంటుంది. అవును, సినిమా ఏమో బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా నేను ఆ ఓల్డ్ క్యారెక్టర్ని స్పెషలైజ్ చేసుకున్నాను మేడం. దాంట్లో ఆ డబ్బింగ్ చెప్పడం కోసమే 12 రోజులు అవస్థపడ్డాను అసలు. దాన్ని చేసి మనం చేసాం. సెకండ్ వీక్ బాగుంది, పబ్లిసిటీ ఏమో. తర్వాత సినిమా తీసేసిన తర్వాత కూడా 4 వారాలు ఇంకా టీవీలో పబ్లిసిటీ వస్తుంది, ప్రింట్ మీడియాలో యాడ్లు వస్తున్నాయి, కానీ సినిమా లేదు. హోర్డింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా అన్ని చోట్ల, స్టేట్ మొత్తం. అప్పుడు కంబైన్డ్ స్టేట్ మేడం. అవునవును కదా, అంతే. ఏంటి మేడం, ఆంధ్ర సీడెడ్, నేను మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. తెలంగాణ ఇది వచ్చేసి నైజాం వచ్చేసి కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్, మన సునీల్ నారాయణ గారు వాళ్ళు అనమాట, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. అవును, చేసి మనం అంత చేసి అంత పబ్లిసిటీ ఆ రోజుల్లోనే 80 లక్షలు ఖర్చు పెట్టాను మేడం. అబ్బాబ్బాబ్బా, అంత ఖర్చు పెట్టి, ఎందుకంటే చిన్న సినిమాలకి పబ్లిసిటీయే లైఫ్ మేడం. ఇప్పుడు నేను స్టార్ కాదు, మన సినిమాని పబ్లిసిటీ ద్వారానే థియేటర్ వరకు తీసుకురావాలి. పబ్లిసిటీ పెట్టాను నేను. రెండో వారానికి సినిమా ఉంటే కదా మేడం, రెండో వారం దాటుంటే నాకు ఓవర్సీస్ రెడీగా ఉన్నింది, శాటిలైటు రెడీగా ఉన్నింది. ఎప్పుడైతే ఇవన్నీ అయినా అన్నీ అయిపోయినాయి అలా మేడం. సినిమా థియేటర్లో తీసేశారు లేదు అన్న తర్వాత నా బాధ దేవుడికి చెప్పుకోవాలంటే ఇదిలిచ్చుకొని, ఓకే ఇది కూడా ఇది మనకు లైఫ్లో ఇది అనుకొని చాలా స్ట్రగుల్ పడ్డారు. అంటే ఎంత సక్సెస్ వచ్చిందో పక్కనే మీకు అంటే ఒకటి మేడం, తగ్గిపోయి ఇదైపోయామా ఆర్టిస్టులు అక్కడే మేడం ఉండాల్సిందే. తగ్గామంటే ఒక్కసారి ఫ్లాట్ అయిపోయి దానికోసమని వేరే అలవాట్లన్నీ నేర్చుకునేసి తాగి పడిపోయి, లేకపోతే ఇంకోటి అయిపోయి, లేకపోతే ఇంకోటి ఏదో. మనిషి జన్మ ఎంతో వాల్యుబుల్ జన్మ మేడం. అన్నీ చూసి మనం ఫేస్ చేసి దాంట్లో నిలబడితేనే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గొప్ప స్ఫూర్తి మీరు ఇస్తున్న మాట. ఇక్కడ చాలా మంది ఆర్టిస్టుల గురించి అలా విన్నాం మనం. అదే మేడం, అవును, రైట్. ఈ సీరియల్స్ సినిమాలు చేస్తున్న క్రమంలోనే మీ పెళ్ళి అయిందండి? మెడ్రాస్ వచ్చిన కొత్తల్లో 89 డిసెంబర్ 6 మెడ్రాస్లో కాలు పెట్టాను మేడం నేను. వచ్చి రాగానే మనకు సినిమాలు ఎక్కడ ఉంటాయి మేడం? టీ నగర్లో మా ఇల్లు, మా ఇంటి ఎదురుగా ఒక బంగ్లా, ఆ బంగ్లాలో ఒక కడప పొలిటీషియన్ హౌస్. అది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అదంటే అప్పట్లో ఎక్స్పోర్టింగ్ అంతా షిప్మెంట్స్ కానీ మెడ్రాస్లోనే ఉండేది. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ ఫ్రమ్ కడప, అక్కడే ఉండేవాళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళు. అలా
చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా కలవడం జరిగింది. తర్వాత మ్యారేజ్. మా లవ్లో ఒకటే ఏంటంటే మేడం, మేము ఏ రోజు కూడా మేము బయట ఎక్కడ కలవలేదు, మాట్లాడుకోలేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఆ చూపులే అంతే. సో మీరే వెళ్ళి అడిగారా? మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం. ఎలా అనుకుంటారు సార్, ఊరికే ఇంకా మాట్లాడుకోకుండా? అదే చెప్తున్నాను మీకు అదే చెప్పాలి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నా వైఫ్ ఇంటి నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదా, మా ఓనర్స్ నెంబర్ కింద వాళ్ళు ఓనర్స్ ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫోను ఓవైటీలో బుక్ చేసుకుని 1.5 years పట్టేది. అవును, బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత అది ఎప్పుడు కొత్తది తెలియదు, పీపీ కాల్ అని కింద ఉండేది. ఒకసారి పీపీ కాల్ మీకు అంటే కట్ చేస్తే మనం ఎవరినైతే ఆ అమ్మాయిని చూస్తున్నామో ఆ అమ్మాయి మాట్లాడుతోంది అక్కడ. అంతే, ఒకేసారి మాట్లాడుకున్నాం, ఒక్కసారి అంతే. ఏమని మాట్లాడుకున్నారు? అంతే. మీరు సిగ్గుపడుతున్నారు సార్ మరి. అంటే అప్పటికి ఇష్టం ఏర్పడిందని అర్థమైంది. ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ఇది కూడా. మీరు ఎందుకు అలా వచ్చి చూస్తున్నారు, మీరు అది బాగలేదు అన్నట్టుగా అర్థం. నేను ఇష్టపడుతున్నాను. నేను ఇష్టం అంటే అదే, నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అన్నాను. అంతే అండి, అంతేనా. ఫోన్ కట్ చేసింది అమ్మాయి, సైలెంట్గా చూస్తుండేది అలా. కొంతకాలం తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు. ఇంట్లో తెలిసినట్టుంది. ఎందుకు అని అడిగితే తర్వాత నేను మా ఆవిడని అడిగితే, ఎందుకు తర్వాత ఉన్నట్టు ఖాళీ చేశారు ఇదంటే, నువ్వు అన్న మాట మా అమ్మతో చెప్పాను, మా అమ్మ మొత్తం ఇల్లు ఖాళీ చేసి తీసుకెళ్ళారు. సో అయితే మరి తర్వాత అంతే అండి, సెట్ అయిపోయింది. ఏం సెట్ కాలేదు. 90లో మొదలైన ప్రేమ 95లో పెళ్లి చేసుకున్నాను నేను. అప్పటి వరకు మరి ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎలా కలిసేవారు? ఏమి లేదు, 92లో ఇంటికి వెళ్ళిపోయి తాళి కట్టానండి ఫస్ట్ టైం. అంతే. తను కూడా ధైర్యంగా ఒప్పేసుకున్నారు. అంతే అంతే. అప్పుడు నన్ను ఉయ్యాలు ఊపి పడేసినట్టు ఊపేసి పడేశారు. అప్పుడు తర్వాత ఆ తాలిబొట్టు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేసారు. ఆ అమ్మాయిని తర్వాత చెన్నైకి రానివ్వలేదు. తర్వాత ఆ అమ్మాయి మర్చిపోయినట్లు ఇది చేసి, ఆ అమ్మాయి ఇంక మర్చిపోయిందిలే, ఇంక తీసుకెళ్దాం అన్నట్టు అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 95లో ఇద్దరం వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకొని, ఇంకా తర్వాత ఇంకా శుభం. మా పెదబాబు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసాం. ఆ టైంలో దొరుకుని ఉంటే ఇంకా కడప వాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముందండి అసలు. ఆ టైంలో పెద్ద అదొక హిస్టరీ మాది మ్యారేజ్. అంటే అప్పుడప్పుడు మా నాన్న అంటుంటాడు, ఒరే నీ జీవితంలో నువ్వు ఏమి చేస్తావో ఏమో నాకు తెలియదు కానీ అన్ని సెన్సేషన్స్ లాగానే మమ్మల్ని టెన్షన్ పెడుతుంటావు నువ్వు అంటుంటాడు. సైలెంట్గా అమాయకంగా ఉంటూ నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయంటారా ఉగ్రంగా అన్నీ అంటుంటాడు. నాకే అనిపిస్తుంటుంది, ఏంటి మా నాన్న ఇలా అనేసరికి నేను సైలెంట్గా ఉండి ఇలా చేస్తున్నానా అని ఆలోచిస్తుండేవాడిని నేను. అసలు నిజంగా ఆ టైంలో దొరుకుని ఉంటే మాత్రం అసలు ఇబ్బందులు గొడవలు అయిపోయాయి. ఇబ్బందులు కాదండి అసలు సెన్సేషన్. ఆ టైంలో రామనాయుడు గారు కూడా పిలిచి 2 సిట్టింగ్లు మన పరుచూరి బ్రదర్స్తో కూర్చోబెట్టి ప్రేమించుకుందాం సినిమా. సర్జాన్సీ జయంత్ గారు డైరెక్టర్ గారు. ఎలా మొదలైంది మీ లవ్, ఎలా మొదలైంది మీ ఇవి ఏంటి, ఎట్లాగా ఇది, ఇవన్నీ సీన్స్ అన్నీ నోట్ చేసుకుంటూ అన్నీ చెప్తుంటే అన్నీ. సో అంటే మీకు ఇంటర్ కాస్ట్ అని అబ్జెక్షనా వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్ అని అబ్జెక్షనా, లేకపోతే ఏదైనా? సినిమా వాడు అనేది ఫస్ట్ అబ్జెక్షన్. అవును. సెకండ్ అబ్జెక్షన్ వచ్చేసి ఇంటర్ కాస్ట్. ఇది మేము నాన్ రెడ్డీస్, వాళ్ళు రెడ్డీస్, మేము వీవర్స్ అంటారు కదండి, చేనేతలు ఇది అంటారు కదా, అదనమాట మా క్యాస్ట్. సో వాళ్ళకి మెయిన్ అది. అప్పటికే అమ్మాయితో చెప్పారంట, లేదమ్మా మన క్యాస్ట్ ఏంటే డబ్బు కోసం అని కాదు, లేదంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులు, లేదంటే ఇంకోటి అవన్నీ కాదు, మన క్యాస్ట్ ఏంటో చేసి ఉండేవాళ్ళం అమ్మ. నన్ను కూడా దృష్టి, ఎందుకంటే మా మామగారు అంటే చాలా రెప్యుటేటివ్ పొలిటీషియన్ అండి ఆయన. కడప డిస్టిక్లో ఒక రాజశేఖర్ రెడ్డి గారు, ఒక బలరాం రెడ్డి గారు, ఒక కందుల ఓబుల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అక్కడ కడప జిల్లాలో దోస్ 3 ఆర్ మైన్ ఓనర్స్. అవును అవును కదా, అవును తెలుసు. దే ఆర్ మైన్ ఓనర్స్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మా మామగారి ఫ్యామిలీకి బాగా దగ్గర రిలేషన్స్ అనమాట. మొన్న కూడా ఒక మ్యారేజెస్ అన్నీ అటెండ్ అవుతాం. ఇంట్లో లేడీస్ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. నేను బాగా తెలుసు వాళ్ళందరికీ.
రాజు 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 అని పెద్ద భారతి మేడంతో సహా అందరూ. అంటే జార్జి రెడ్డి గారు మిస్సెస్ పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, అవును, భారతమ్మ గారు, తర్వాత వసుంధరమ్మ గారు, మొత్తం సరస్వతమ్మ గారు, మొత్తం అందరూ బాగా ఇప్పటికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ విధంగా కడప వచ్చి కడపని చెన్నైలో కలిసిందనమాట. ఒక కడప ఇంకో కడపని చెన్నైలో కలిసినట్టు అయింది పరిస్థితి. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ లైఫ్ అండి మీది. అక్కడ మీరు తెరంగేట్రం చేయడం, మళ్ళీ భారతీరాజా గారి సినిమా మిస్ అవ్వడం, మళ్ళీ ఈ లోపల మీకు ఇలా ప్రేమాయణం ఏర్పడడం, ఇన్ని ట్విస్టులు రావడం సినిమా కథలో. అక్కడ మళ్ళా నాకు ఎప్పుడైతే ఇప్పుడు కార్తీక్ లాగా ఉన్నాను అని అరవింద్ గారు ఆ రోజు పెట్టుకున్నారేమో నన్ను, నాకు ఈ రోజుకి పెద్ద క్వశ్చన్ మార్క్. అది కెమెరాలో లోక్ సింగ్ గారు కెమెరామెన్, ఇదేంటిది కార్తీక్ లాగా ఉన్నాడు అనుకుంటే చిరంజీవి లాగా కనపడుతున్నాడు ఏంటి అని అనుకున్నారేమో. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత అవన్నీ చిరంజీవి గారు ఏం చేస్తున్నా కూడా అదే వస్తుండేది. అందులో ఆయన చేసే కోరియోగ్రాఫర్లే నాకు కోరియోగ్రాఫర్లకు వచ్చేవాళ్ళు. మేబీ సేమ్ మూమెంట్స్ వల్ల అలా అనిపించేదేమో. ఫిజిక్ కూడా అలాగే ఉండడం, అలాగే ఇది అవ్వడం, ఇంకా అది అలా జరిగిపోయింది మేడం, అంతే అలాగా. సో దానివల్ల మీకు దానికోసమని నేను ఒక దాంట్లో మీసం తీసేసి ఒక దాంట్లో హెయిర్ అంత చిన్నగా పెట్టి తర్వాత నాకే అసహ్యం అనిపించింది. వద్దురా బాబు, మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మామూలుగానే ఇదైపోయాం. కానీ అదే అంటే మీకు అలా అందరి పోలికలు ఇలా ఉండడం అన్నది కొంత మీకు మైనస్ అయిందని చెప్పచ్చా? అంటే మీరు అది కాంప్లిమెంట్గా గొప్ప కాంప్లిమెంట్ అయినా కూడా నాకు టీవీ అది రాజ్ కుమార్ అనేది చూపించింది మేడం ప్రపంచానికి. అదే అందుకని మీకు టీవీ రాసిపెట్టి ఉండిందని చెప్పచ్చు. బికాస్ మీరు చేసిన 74 సినిమాలు ఒక ఎత్తు, మీరు చేసిన పవిత్ర బంధం కావచ్చు, ఇది అన్ని అసలు. ఇప్పుడు చూడండి మేడం, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ నాది 67వ ప్రాజెక్ట్ నాది మెగా సీరియల్స్లో. 67th మెగా సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. సీరియల్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి రాజ్ కుమార్ గారు? పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు 12 గంటలు 10 గంటలు కదా. మనం సైనిక్ స్కూల్లో ఉన్నట్టే మేడం. చిన్నప్పుడు మా నాన్నే అంటుండేవాడు, సరిగా చదువుకోకపోతే రే నిన్ను కోరుకొని సైనిక్ స్కూల్లో చేర్పిస్తారే అంటుండేవారు. నాకు డౌటు, కోరుకొని సైనిక్ స్కూల్లో మాటలతో భయపెడుతుంటాడు ఏంటి అని అనుకుని అక్కడ పొద్దున్న 4 గంటలకు లేపేసి కూర్చోబెట్టి బెత్తం పట్టుకుని కొట్టి చదివించి, తర్వాత అది అయిపోగానే క్లాస్ నుంచి రాగానే మళ్ళా దీనికి అదేదో ఇవన్నీ చేయించేవాళ్ళంట, డ్రిల్లింగ్ అని అదని ఇదని ఎక్సర్సైజులు అని అవన్నీ ఇలాగా ఆల్ ద టైం వాళ్ళని వేసి చితక్కొట్టేస్తారంట స్కూల్లో. అట్లాగా అని భయపెట్టేవాళ్ళు కదండి. ఇప్పుడు నాకు తెలిసి టీవీ కూడా అంతే అండి. అంత డిసిప్లిన్ ఉండాలి. ప్రొడక్షన్ కార్ వచ్చేస్తే వెళ్ళిపోవాలి పొద్దున్నే. మనం నేనేంటంటే నాది ఒక పద్ధతి అండి, నేను మొదటి నుంచి ఒకటిది, నాకు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయి అనుకోండి కరెక్ట్గా ఎక్కుతా కారు. డబ్బులు కరెక్ట్గా లేకుండా కరెక్ట్గా ఇవ్వరు అనుకోండి డబ్బులు, నేను కూడా కారు అదే టైం నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కేస్తుంటాను. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంటారు, నేను ఇష్టం వచ్చినప్పుడు కారు ఎక్కుతుంటాను. నేను ఇవి కూడా అంటే అక్కడ మీరు అసర్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంది. బికాస్ తిరుగు లేకుండా మీరు ఆ ప్లేస్ని అలా అని కాదండి, దానికోసం అదొకటే కాదు. బట్ అయినా కూడా చెప్తున్నాను అది. బట్ సో అలా కూడా జరుగుతుంది కదండి, పేమెంట్ లేట్ అవ్వడం జరుగుతుందండి. అది ఒకసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం, 3వ సారి నమ్మమండి. అవును, అది ఎందుకంటే అలా ఎగ్గొట్టారా ఎవరైనా? చాలా ఉందండి అలా, లెక్కలు చాలా ఉన్నాయి. సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది చెప్పారు లెక్కలు. అంటే ఇండస్ట్రీ నేను ఇప్పుడు మన పొట్టను కొట్టుకున్నాం అనుకోండి, మన పొట్టను మనం కొట్టుకున్నట్టు అయిపోద్ది. కానీ అక్కడ కోపం వస్తుంది కదా, బాధ వేస్తుంది. అంటే మనం ఇంత కష్టపడ్డప్పుడు మనకి ఇలా జరగడం అనేది బాధ అనిపిస్తుంది. ఎవరు తీయమన్నారు వీళ్ళందరినీ, ఈ ప్రాజెక్టులన్నీ తీసి మనల్ని ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు ఏమన్నా అంతటితో నిజంగా నష్టపోయి ఏమన్నా ఉన్నారా నిజంగా ఆలోచించాలి మనం. వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని వేరే ప్రాజెక్టులు కూడా చేస్తుంటారు, అలాంటప్పుడు బాధ కలుగుతుంది. మన ఎందుకు ఇలా చేశారండి. మనకి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే నేను కరెక్ట్గా ఉంటాను సార్. నా సిస్టమ్ ఒకటే, నన్ను బాగా చూసుకుంటే నేను అద్దం లాంటి మనిషిని. అద్దంలో నేను నవ్వుతే అది నవ్వుతుంటుంది. మీరు నన్ను బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీరు నన్ను ఇబ్బంది పెట్టారా, నేను కూడా అలాగే ఉంటాను. నేను ఇలా అంటే అది నా ఇది. దీనివల్ల కొంతమంది నన్ను ఆర్టిస్ట్, నువ్వు ఇంత సీనియర్ ఆర్టిస్ట్, కొంచెం నేను చూసి అందరూ ఏమనుకుంటారు, చేసి కొంచెం ఇది లేదా ఇదంటే, నాకు చెప్పే బదులు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి అంటుంటాను నేను. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అంటే నేను కూడా ఓకే, పని చూసుకోండి అంటుండడమే. అంటే ఇది
పొగరుగా చెప్పట్లేదు మేడం నేను అయ్యో, ఎందుకంటే మీ హక్కు, మీరు నిజాయితీగా ఇప్పుడు చెప్తున్నారు సార్. ఈటీవీ, ఆర్కే రాఘవేంద్రరావు గారి కంపెనీ, కొన్ని కంపెనీలు ఉన్నాయి. తర్వాత రీసెంట్గా శ్రీవల్లి చేసాం, మన అనిల్ కడియాల, ప్రవీణ కడియాల గారి బ్యానరు. ఇవన్నీ ఏంటంటే మేడం డిసిప్లిన్డ్ బ్యానర్స్ ఇవన్నీ. వాళ్ళ దగ్గర వెరీ పర్ఫెక్ట్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర మనం భయపడతాం మేడం. అయ్యో నేను ఒక 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లేట్ అయిందా, వెంటనే వెళ్ళి సారీ చెప్పుకొని ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం మేడం, ఇంకోసారి జరగకుండా ఇలా మనమే వెళ్ళి సారీ చెప్తాం మనం. సో వాళ్ళు కరెక్ట్గా ఉండేటప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉంటాం మేడం. నేను అది మొదటి నుంచి నేను అది ఫాలో చేసుకుంటాను మేడం. రాజ్కుమార్ గారు, ఇంతకాలం మీరు 35 సంవత్సరాల మీ ప్రయాణంలో గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు? ఏం ఫాలో అవుతారు? డయటా, నిద్ర, లేకపోతే ఏమైనా ప్రత్యేకంగా ప్రోడక్ట్స్ వాడతారా? ఏం లేదు మేడం, ఇప్పుడు నేను ఉన్నాను, ఏమి లేదు, మామూలుగా ఉన్నాను నేను. ఇదేంటంటే మెయిన్గా మా అమ్మ నాన్న, మా ఫాదర్ వెరీ బిగ్ స్పోర్ట్స్ మ్యాన్, ఇస్ ఎ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అతను. అతను ఇది వచ్చిందేమో అని నేను అనుకుంటా. అంతా వచ్చింది, ఆయన హైట్ రాలేదు నాకు. హైట్ అంటే బుల్లితెర మీద అసలు ఇమ్మెటీరియల్ కదా. అదే మేడం, నేను ఇప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు మాట నాకు ఒకటి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మనం బాగా కనపడాలని ఏం చేయాల్సిన అవసరం లేదు, మనలో ఉన్న మైనస్లను తీసేస్తే మన బాగుండేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఆయన. ఎంత మంచి మాట మేడం. నేను అది ఫాలో చేసుకున్నాను. ఇప్పుడు నాలో మైనస్ హైట్ని ఎక్కడ కూడా వీడు పొట్టివాడు అని అనిపించుకోకుండా జాగ్రత్త పడుతుంటాను మేడం, మ్యాక్సిమం. ఎక్కడైనా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేడం శోభనా గారితో చేశా, మీకు తెలుసు కదా మేడం శోభనా గారు. అయ్యో, మహా బ్యూటిఫుల్ డాన్సర్, అద్భుతమైన ఫామ్ ఆవిడేది. ఆవిడ పక్కన డ్యాన్స్ సాంగ్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా నేను తగ్గకుండా మెయింటైన్ చేసి, పాపం ఆవిడ కూడా పాపం అవరు కష్టపడరారు, ఇంకా ఫ్లాట్ చెప్పలు కూడా అని ఫ్లాట్ చెప్పలు తెప్పించుకొని వేసుకునేది ఆవిడ, మన కోసం అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. తర్వాత కన్నడలో ప్రేమ గారు, మన శోభనా గారి కన్నా హైట్ ఆవిడ. ఆ కన్నడ సినిమా అయిపోయే వరకు నాకైతే మోకాలు నొప్పులు వచ్చేవి మేడం సాయంకాలం లోపల. ఎందుకంటే 3 inches మీరు ఆల్ ద టైమ్ మెయింటైన్ చేయాలి మీరు. ఇదంటే అసలు బాబోయ్, ముఖ్యంగా ఒక సాంగ్ ఆ 3 రోజులు 4 రోజులు సాంగ్ అయిపోయేలోపు ఈ రూమ్కి వెళ్ళగానే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని అలా కూర్చునేవాడిని నేను. అసలు ఆ హీల్స్తో ఆ డ్యాన్స్ ఆడి అలాగా నాకు అప్పట్లో సినిమాలు చేసేటప్పుడు సాంగ్స్లో నాకు మంచి పేరు మేడం. దేవుడి దయ వల్ల బాగా డ్యాన్స్ దీంట్లో నేను బేసిక్గా డాన్సర్ని కాదు మేడం. ఇప్పటికీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సంగీత్లో డ్యాన్స్లు, నువ్వు అంత మంచి డాన్సర్వి, డ్యాన్స్ ఆడుతుంటే నేను వెరీ పూర్ డాన్సర్ని. అసలు అలా మ్యూజిక్ పెట్టగానే అలా దాని ప్రకారం డ్యాన్స్ ఆడే అనేది అసలు నాకు లేదు. నేను మాస్టర్ చెప్పింది ప్రాక్టీస్ చేసేవాడినే తప్ప. ఎలాంటి స్టెప్స్ ఎక్కువ వచ్చాయి మీకు? మాస్టర్స్ దగ్గర కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ఉదాహరణగా తారా ప్రసాద్ మాస్టర్ గారి దగ్గర వాళ్ళకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళవి. తర్వాత లారెన్స్ మాస్టర్ దగ్గర ఒక స్టైల్ ఉంటుంది, ప్రభుదేవ మాస్టర్ గారి దగ్గర ఒక స్టైల్ ఉంటుంది. అందరి దగ్గర చేశాం మేడం. తర్వాత తరుణ్ మాస్టర్ గారు, బాంబే మీ ఫ్రెండ్స్ అంటే కనపడితే హాయ్ రాజ్ ఎలా ఉన్నావా బాగున్నావా ఇప్పుడు మొన్న కార్తిక్ గారు నాకు పరిచయం లేదు, అసలు లేదు. మీరు ఆయనలా ఉండడం తప్ప ఆయన ఎప్పుడు కలవలేదు. చిరంజీవి గారిని మొన్న కూడా మీడియా ప్రెస్ మీట్లో ఆ రోజు విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారు వచ్చారు మేడం. ఆ ఫంక్షన్కి నన్ను మా ఫ్రెండ్ విక్రమ్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను తీసుకెళ్ళాడు. దాదా అంటే వద్దు, వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మరి నేను రాను, నువ్వు వెళ్ళేసి రాదంటే నువ్వు రా అని తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను దూరంగానే ఉన్నా. లాస్ట్లో ఇంకా నా ఫ్రెండు ఆయన గోల్ తట్టుకోలేక సరే అని ఎదురుగా వెళ్ళా, ధైర్యం చేసుకొని వెళ్ళా. చూడగానే నిజంగా చిరంజీవి గారు హాయ్ రాజ్ వచ్చి హగ్ చేసుకొని, తర్వాత ఇలా పట్టుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి అని చెప్పి, రాజాతో చెప్పి నువ్వు ఇంటికి రా నువ్వు అన్న. అనగానే అలాగే సార్, అలాగే అన్నయ్య వస్తాను అన్న. రాజా అంటే రాజా రవీంద్ర. రాజా నాకు మంచి ఫ్రెండ్, మొదటి నుంచి మేము ఈ సీరియల్స్లో కూడా కలిసి యాక్ట్ చేస్తూనే వచ్చాం. మాకు
తర్వాత నేను చెప్పా, రాజా అన్నయ్య చెప్పాడు నువ్వు ఇంటికి రమ్మన్నాడు అంటే, నేను చెప్తాను. ఫోన్ కూడా తీయట్లేదు ఆ రోజు నుంచి. నాకేం భయపడి చిరంజీవి గారు ఏమనుకుంటారో, రమ్మని చెప్తే రాలేదు చూడని అనుకుంటారు. వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్దామంటే ఇబ్బంది పెట్టినట్టు మనం అలా వెళ్ళకూడదేమో అని అదొక అడ్డు వస్తుంటుంది నాకు. అదే మీరు ఇప్పుడు సభాముఖంగా చెప్పారు కాబట్టి డెఫినెట్గా అనుభవం ఉన్న వాళ్ళు పెద్దవారు చిరంజీవి గారు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని, అందులో మీరు ఇంతకాలం ఆర్టిస్ట్గా ఉన్నారు. నాకేంటంటే నాకు ఎంత ఇదంటే చిరంజీవి అన్నయ్యకు మొన్న ఇది వచ్చింది కదండి, పద్మ విభూషణ్ ఇది, తర్వాత గిన్నిస్ బుక్ది, ఇలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఇవి చెప్తే బాగుంటుంది అనేది నా ఇది ఇష్టం, కానీ కుదరలా. రాజ్ కుమార్ గారు, మీరు ఆర్జీవి గారితో వర్క్ చేశారా కలిసి? ఆర్జీవి గారిని ఇంతవరకు నేను ఎదురెదురుగా ఎప్పుడు కలవలేదు మేడం. కాకపోతే మన కరోనా టైంలో మేడం కమ్మరాజ్యంలో కడపరెడ్లను ఒక సినిమా దీనికి దానికోసమని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏమండి ఇలాగా ఆర్జీవి గారి కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీకు దీంట్లో వచ్చేసి ఇట్లాగా చిరంజీవి గారు క్యారెక్టర్ మీకు ఇదన్నారు, ఒకే రోజు 2 షాట్లు. అంటే నాకు యాక్చువల్గా చిరంజీవి గారుకి ఇదిగా డూప్గా చేయమని అన్నట్టుగా అది నాకు అర్థమైపోయింది. నేను అవన్నీ పక్కన పెట్టేసి ఆర్జీవి గారి సినిమా ఆర్జీవి గారే డైరెక్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఓకే అండి అనేసా. ఇంకా మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదండి, ఓకే అనేసా. హైదరాబాద్కి టికెట్ వేసారు, చెన్నై నుంచి వచ్చాను. వచ్చి షూటింగ్కి వెళ్ళగానే క్యారవాన్ చూపించారు, క్యారవాన్లోకి వెళ్ళాను. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ వేశాడు. ఒక ఫామ్ హౌస్లో జరుగుతోందండి షూటింగ్. చూశానండి, ఒకరు చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకరు, గోరంట్ల బుచ్చే చౌదరి గారి లాగా ఒకరేమో పవన్ కళ్యాణ్ గారి లాగా ఒకరు, ఇలాగ ఉన్నారు. ఓహో, నేను చిరంజీవిని, ఇప్పుడు నేను ఏం చేయాలని, నేను బేసిక్గా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ నేను. ఓహో, టీడీపీ స్టార్ క్యాంపెయినర్ నేను 96 నుంచి. సో ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సరే, వాళ్ళు అన్నట్టుగానే కరెక్ట్గా ఒక మధ్యాహ్నం పైన ఒక 4 o'clock టైంలో పిలిచారు, షాట్లోకి వెళ్ళా. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత, అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో ఉంటే అన్నయ్య చిరంజీవి గారు వచ్చి ఆయన్ని కన్సోల్ చేయడం అన్నమాట. ఆ షాట్ ఇబ్బంది పడిపోయారా? ఏం ఇబ్బంది ఏం పడలేదు. నేను రామ్ గోపాల్ వర్మ గారు ఆర్జీవి గారు కనపడడం లేదని చూసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆశ్చర్యం నాకు లొకేషన్లో వీళ్ళందరిని చూడగానే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూడగానే ఎగ్జాక్ట్ నాకైతే అసలు ఏం అర్థం కాలే, అలా ఉండిపోయింది నేను. ఏ ఊరండి మీది, ఏ ఊరు మీది అని అడిగాను, నాకు తెలియదు. మేము నాసిక్ సే ఆయా అన్నాడు ఆయన, ఒకటే మాట. నాసిక్ సే ఆయా అనగానే ఓహో ఈయన తెలుగు కాదని అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్. మనకు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వచ్చేసి మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం కదండి మనం. ఈయన చూస్తే అసలు క్వైట్ ఆపోజిట్ వాయిస్ ఈయన. మేము నాసిక్ సే ఆయా భయ్యా అన్నాడు. అనగానే ఓహో, నాకు హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు. సరే సైలెంట్గా నవ్వుకున్నాం. మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళిపోయి నేను కూర్చున్నాను. నేను సాయంకాలం షాట్కి రమ్మన్నారు. షాట్కి రమ్మన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఆ అబ్బాయి అలా కూర్చొని ఉంటే అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళి భుజం మీద చేసి, అంటే అన్నయ్యని ఇలా చూస్తాడు. ఆయన చూడగానే అంటాడు అన్నయ్య, ఇది షాట్. సరే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారి అసిస్టెంట్ అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు. అదే ఆ పేరు మర్చిపోయాను నేను. నేనేమో ఆర్జీవి గారి కోసం
సరే అర్థమైపోయింది ఆయన రావట్లేదు, సార్ అసిస్టెంట్సే చేస్తున్నారని అర్థమైపోయింది. ఆ షాట్ తీశారు. సార్ మీకు అయిపోయింది అన్నారు. మళ్ళీ నైట్ ఫ్లైట్కి టికెట్ వేసారు. నేను నైట్ ఫ్లైట్కి బయలుదేరి చెన్నై వచ్చాను. అక్కడికి అయిపోయిందండి. సినిమా చూసారా ఎడిటింగ్ అయ్యాక? సినిమా చూస్తే సినిమాలో ఆ షాట్ లేదు. లేదా? దేవుడా అనుకున్నాను. అంతేనా? నా బాధ ఏంటంటే ఎక్కడ టీడీపీలో మా వాళ్ళందరూ చూసి ఎక్కడ నువ్వేమో నీకు ఎందుకు బుద్ధి లేదా, నీకు ఎలా చేసేవి ఏంటని అంటారేమో అని అదొక భయం నాకు. సరే అవన్నీ ఏమనరు, కాకపోతే నేను అన్నీ అనేసుకోవడం నేనే. అవును, ఎవరు అడగరండి, ఎవరు అనరు అనుకోరు. అక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఒక టైంలో బాలకృష్ణ గారు ఆయనకి ఎంత పెద్ద ఇది చేశారు ఆయన, రాజశేఖర రెడ్డి గారి టైంలో అవన్నీ జరిగినప్పుడు ఇన్సిడెంట్లు. సో అవి ఖచ్చితంగా పాలిటిక్స్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ సినిమా అండ్. సరే ఇదన్నీ పక్కన పెడితే మేడం, కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక 6 months అప్పుడు హార్డ్లీ కరోనా ఫుల్ సెకండ్ వేవ్ రన్నింగ్లో ఉంది. ఆ టైంలో ఇంకొకసారి మళ్ళీ వచ్చింది ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మీరు మొన్న ఒకే షాట్తో చేశారు, ఇప్పుడు సినిమా మొత్తం మీరు చిరంజీవి గారి లాగా ఉంటారు సార్, చిరంజీవి గారి క్యారెక్టర్ అందులో ఆర్జీవి మిస్సింగ్ సార్ ఇది అన్నారు. ఆర్జీవి మిస్సింగ్ ఏంటి సార్ అంటే, ఇందులో టైటిలే ఆర్జీవి మిస్సింగ్, రామ్ గోపాల్ వర్మ గారు ఇందులో కిడ్నాప్ అవ్వబడతారు, అది చిరంజీవి గారు క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద పడుతుంది. తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చేరి ఆ కన్ఫ్యూజన్ని ఛేదించి అసలు ఎవరు కిడ్నాప్ చేసింది పట్టుకొని ఫైనల్గా ఆర్జీవి గారిని కాపాడుతారు, ఇది కథ అన్నారు. నాకు ఈలోపే ఆ ఒక్క షాట్కే భయం వచ్చేసింది కదండి. నేను నమస్కారం బాబు నేను చేయలేనండి ఏమనుకోవద్దని నాకు నిజంగా భయం వచ్చేసింది నాకు. అంటే ఏంటండి మీరు కరోనా టైంలో పిలిచి సినిమా ఇస్తుంటే చేయరా మీరు, అందులో ఆర్జీవి గారు అంటే ఇష్టం అంటారు మీరు, చేయనంటారండి అంటే లేదండి ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం నాకు, కానీ ఇది నేను కొంచెం పార్టీలో కొంచెం ఉన్నందువల్ల నాకు కొంచెం భయం వేస్తుందండి, వేరే ఏం లేదు, అలా బాగుండదండి, ఆల్రెడీ ఇది ఉంది నాకు ఇమేజ్ అనేది ఒకటి, మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తే ఎందుకంటే అండి గతంలో ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా చేశానండి, డైరెక్టర్ బాబ్జీ గారు చేశారు. దాంట్లోనే నన్ను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. అందులో నేను ఒక్కనే వేరులాగా ఉంటాను నేను సినిమాలో చూస్తే, కానీ చిరంజీవి గారు లాగా నన్ను పెట్టారు అందులో. కానీ ఆ సినిమా వల్ల నాకు వచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే అందరూ అలాగే ఉన్నారండి, నేను మాత్రం సపరేట్గా ఉంటాను. నేను ఏంటంటే చిరంజీవి గారు మాత్రం అలా లేరు యాజ్ ఇట్ ఈస్గా అని అన్నారు ఆ సినిమా చూసి. చూసి అమ్మయ్య నాలా నేను ఉన్నాను అని. అంటే అదొక విధంగా గొప్ప కాంప్లిమెంట్, ఒక ఎంత పెద్ద స్టార్. కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు నన్ను పచ్చి బూతులు తిట్టారండి బాబు. ఏమయ్యా ఆ సినిమాకి చేయకపోతే నీకేమి గడవదా, ఎందువల్ల అసలు అలాంటిది ఆల్రెడీ నీకు అదొకటి ఉంది కదా నీకు, మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు చేసావని తిట్టారు నన్ను. తర్వాత నాకే ఇప్పుడు 10 మందిలో 8 మంది తిట్టేసరికి నిజంగా తప్పు చేసావు నువ్వు ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఏది మీరు అమరాజ్యంలో దాని గురించి మాట్లాడతారా? కాదు, ఎన్టీఆర్ నగర్ గురించి. అదే ఎన్టీఆర్ నగర్ ఇలాంటివన్నీ గుర్తొచ్చి నాకు. తర్వాత అది చేశానే తప్ప కమ్మరాజ్యంలో కడపరెడ్లు చేశానే, ఆ ఒక్క షాట్ చేశానే కానీ రిలీజ్ ఇప్పుడు కూడా భయం వేసిందండి బాబు. రిలీజ్లో మా ఫ్రెండ్స్ మా కొలీగ్ వాళ్ళు వీళ్ళు కొంతమంది వెళ్ళి చూసింది, నీ షాటే లేదన్నారు. అనగానే అమ్మ బాబోయ్ నమస్కారం అనుకున్నాను నేను. కట్ చేస్తే ఈ ఆర్జీవి మిస్సింగ్ సినిమాకి నిజంగా నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను ఆర్జీవి గారికి క్షమాపణలు చెప్పుకుంటాను, ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కానీ నాకు ఇలాగ వచ్చింది అవకాశం అనేది బాధ, చేయలేకపోయానే అనేసి ఆ భయంతోనే చేయలేదండి. నాకైతే ఇప్పటికీ నా మెయిల్లో ఉంటుంది, ఫోన్లో మెయిల్లో ఉంటుంది నాకు. వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కదండి, సార్ మేము మెయిల్లో పంపుతాం, ఒక్క కాంట్రవర్షియల్ ఇది ఉంటే మీరు చేయొద్దుని అంటే పంపించారు మేడం. డైలాగ్ టు డైలాగ్ ముహూర్తం నుంచి శుభం షాట్ వరకు పంపించారు. ఎక్కడ నిజంగా కూడా గాడ్ ప్రామిస్గా ఒక్క కాంట్రవర్సీ లేదండి. అదొక స్టోరీ, ఒక ఫిక్షన్ స్టోరీ లాగా వెళ్తుంది అంతే అది. కానీ నాకు భయంతో నేను చేయలేకపోయాను. అంత మంచిగా అనుకోవాలండి. అదే మేడం, భయం కాదు, అంతఃస్ఫురణ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మేబీ ఆ టైంలో అది మీరు చేయకపోవడం మీకు కరెక్ట్ ఏమో మేడం. నేనైతే మాత్రం భయంతోనే ఒప్పుకోలే, లేకపోతే ఆర్జీవి గారి సినిమా అంటే ఎవరైనా వదులుకుంటారండి? వదులుకోరు. నాకు ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఆయన బయోపిక్స్ అంటే ఆయనలాగా నాకు తెలిసి ఎవరు చేయరు మేడం.
అది కిల్లర్ వీరప్పని చూసి నాకైతే నాకు మతిపోయింది. నాకు అది ఇప్పటికి నేను ఒక 30 సార్లు చూసుంటా ఆ సినిమాని. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం మేడం. అసలు ఓ ఇలా జరిగిందా, నిజంగా అలా జరిగిందా అన్నట్టుగా తీస్తారు ఆయన. సో ఆర్జీవి గారు అయితే ఇంతవరకు ఆయన నేను ఎదురెదురు పడిందే లేదు. ఆ ఒక్కరోజు వెళ్ళిన ఆ రోజు కూడా సార్ని ఎప్పుడు కలవచ్చండి అని నేను అడిగా. కలవచ్చు చెప్తామండి వద్దురు కానీ ఆఫీస్కి. సార్ కూడా చెప్పారు ఒకసారి ఆఫీస్కి పిలిపిద్దామని అన్నారు. అంటే తర్వాత 3-4 సార్లు అడిగా ఎప్పుడు పిలిపిస్తారండి సార్ ఏమని చెప్పారు. ఆయన చెప్తామండి అన్నారు. తర్వాత సో ఆర్జీవి గారితో అలాగే ఇంతవరకు ఫేస్ టు ఫేస్ కూడా కలవలేదు. కలుస్తారు త్వరలో. చూడాలి మేడం, మీ నోటి మాట చూడాలి. చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ ఫ్యాసినేటింగ్ స్టోరీ మీది. అంటే ఇలా మీరు ఈ క్రమంలో మీరు అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ మలుపులు, బ్యూటిఫుల్ రోడ్స్ అన్నీ కనిపించి చూసేశారు కదా. మీకు రాజ్ కుమార్ గారికి అసలు ఏం కావాలి? మీకు జరిగినంత కాలం చేసుకుంటూ వెళ్ళడమే మేడం. ఎలాగో ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించిన బిజినెసెస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏది కుదిరితే అది. ఇది ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలని ఒక ఇది ఉంది మేడం మైండ్లో. తప్పకుండా చేయండి. టీవీ ప్రొడక్షన్ చేయాలని. సో దీనిలో వెళ్తున్నాం. అందుకే చూడాలి మేడం. మీరు బహుశా ఓటీటీలో మేబీ మీకు మలుపు తిప్పే క్యారెక్టర్ వస్తుంది. చూడాలి మేడం. అంటే ఇంకొక కొత్త ఏమంటారు ఒక అవతారంలో మీరు కనపడతారేమో, ఎవరికి తెలుసు. చూడాలి మేడం. ఇంతవరకు ఓటీటీ చేయలేదు, వస్తే చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను. సో అయితే సీరియల్స్ లైఫ్ సైనిక్ స్కూల్లో ఉంటుంది. సైనిక్ స్కూల్లో ఉంటుంది. ఎందుకంటే మేడం మీరు ఖచ్చితంగా మార్నింగ్ 5:30కి లేవాలి మేడం. ఖచ్చితంగా లేవాలి. 7:30కి కార్ ఎక్కాలి. 9 o'clock కెమెరా ముందు ఉండాలి. నైట్ 9 వరకు చేయాలి. ఫుడ్ అది అంటే ఇంకా మేడం మనం ఎక్కువ మాట్లాడకూడదు మేడం. ఇంకా అంతే. సినిమా కథ వేరు మేడం. సినిమాలో బాగుంటుంది. సినిమా కంటే మీ క్యారవాను, మీ మెను, మీ ఇది, మీ కథ, మీ సామ్రాజ్యం, మీ ఇక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ అంతే అడ్జస్ట్ అవ్వాలి. నేను ఎవరో తెలుసా అన్నామంటే కనుక బాబు పని చూసుకో బాబు, బయలుదేరి బాబు, మేము ఎవరినైనా చూసుకుంటా ఉంటారు. ఓహో, అయితే కష్టం. అందుకనేసి ఇవన్నీ ముందు ఎంటర్ అవ్వడానికి ముందు ఆలోచించుకోవాలి మనం. అంతేలేండి. అయితే మీకు ఆ ప్యాషన్ ఉండబట్టి ఇవన్నీ కనిపించకుండా మీరు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం, సినిమా నుంచి సీరియల్కి వచ్చాం. ఇంకా దాన్ని కాదనుకొని పోతే ఎక్కడికి వెళ్ళాలి మనం? అదే అవసరం అనేదే మనిషికి ఇదన్నట్టుగా. కరెక్ట్. మీకు మీ సమకాలీకులు అంటే మీకంటే ముందే ఉన్నారు ఇండస్ట్రీలో అచ్యుత్ గారు. అచ్యుత్ గారు అంత తొందరగా ఎలా వెళ్ళిపోయారండి ప్రపంచం వదిలి? అసలు అర్థం కాని విషయం. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి అచ్యుత్. ముఖ్యంగా మన సుమన్ గారికి, రామోజీరావు గారి అబ్బాయి సుమన్ గారికి అచ్యుత్ గారన్న, తర్వాత రాజా రవీంద్ర, తర్వాత బాలాజీ, అఫ్కోర్స్ నన్ను కూడా కొంతమందిని ఆయన బాగా ఇష్టపడి తన కథల్లో కూడా ఈ సీరియల్కి ఈ హీరోని పెడదాం మనం అని అనుకొని ఆయన అలా చేస్తుంటారండి. ఆయన అలా ఉన్న వాళ్ళల్లో అచ్యుత్ ప్రథమ స్థానంలో ఉంటాడనేది నా ఉద్దేశం. ఈటీవీలో నిజంగా నాకు కూడా చాలా బాధ కలిగింది అప్పుడు. ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు నేను చాలా పెద్ద స్మోకర్ని నేను. అవునా? అవును. ఎందువల్ల చేత అంటే ఎందువల్ల ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు కాలేజీలో ఫస్ట్ వెళ్ళగానే ఏముంటుందండి, అందరిని చూసి ఫస్ట్ నేర్చుకునేది అదే. అది అలా అలవాటు అయిపోయిందా? తర్వాత అలవాటు అయిపోయింది. అసలు ఇలా ఉండేదన్నమాట చెల్లి ఎప్పుడు సిగరెట్ తినేది. పిలవండయ్యా బాబు, షార్ట్ అయిందా, అక్కడ ఉంటాడు, ఆ గోడ పక్కన ఉంటాడు, పిలవండయ్యా బాబు, షార్ట్ టైం అవుతుంది, పిలవండయ్యా బాబు అంటుంటారు అనమాట. అంటే గ్యాప్ దొరికితే వెళ్ళిపోయి అదొక అలవాటు, అదొక ఇది. 2019 సెప్టెంబర్ 24 కాశీలో ఏదో ఒకటి వదిలేయాలంట కదా. కాశీకి వెళ్ళినప్పుడు నేను ఆ వదిలేయడంతో పాటు సిగరెట్ కూడా వదిలేశాను. నేను మా ఆవిడైతే కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది. నేను ఎన్నిసార్లు చెప్తే వినలేదు. ఇక్కడ ఆయనే శివార్పణం అంతే వదిలేశాను. చాలా మంచి పని చేశారు రాజ్కుమార్ గారు. అంతే. ఎందుకంటే ఇది కాదని లేని
ఎంతమంది అండి మరి చెప్పి 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 తర్వాత మేము కూడా 6 నెలలు వదలడం, ఓ సంవత్సరం వదలడం, మళ్ళీ మొదలెట్టేయడం, మళ్ళీ టెన్షన్లో అసలు ఇదే లేకోకుండా ఉండడం. ఇప్పుడు లాంగెస్ట్ అయితే 5 years నుంచి మీరు లేరు. లేదా అసలు అసలు ఆ ధ్యాసే లేదండి. అదే ఇంకా ఆయన శివుడి ఆశీర్వాదం ఏమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు అన్నిసార్లు 3-4 సార్లు అండి 6 నెలలు వదిలేయడం, మళ్ళీ మొదలు పెట్టడం, సంవత్సరం వదిలేయడం, మళ్ళీ మొదలెట్టడం, ఇలా ఉండేది. ఏదో ఒక చిరాకు వచ్చినప్పుడు మళ్ళీ అలా వెలిగించేవాళ్ళం. ఈ తర్వాత అసలు ఆ థాటే లేదు. సో 2019లో అలా వదిలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా అలవాట్లు ఇంకా డ్రింక్ చేయడం అనేది అకేషనల్గానే తీసుకుంటుంటాం, అది ఓకే. అచ్యుతికి ఏ అలవాటు లేదండి. నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఇవన్నీ అచ్యుతికి ఏ అలవాట్లు లేవు. అయితే చక్కగా మంచి ఫుడ్ బాగా తీసుకుంటాడు, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మనిషి బాగా ఆరోగ్యంగా, చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న మనిషి అతను, మంచి ఆర్టిస్ట్ బాగా. అప్పుడు ఆ టైంలో ఒకటి ఈ అక్రిలిక్ హోర్డింగ్స్కి సంబంధించినది ఏదో బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడండి. అప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇల్లు వచ్చేసి అమీర్పేటలో ఉండేదండి. అదేంటంటే చర్మాస్ ఎదురుగా ఆ సరౌండింగ్స్లో అనమాట. మేమున్న మా ఫాదర్ వాళ్ళు ఉన్న ఫ్లాట్స్కి ఎదురుగానే ఒక బిల్డింగ్లో ఇది పెట్టబోతున్నారండి, ఈ ఫర్ము. దగ్గరుండి పాపం ఆయన దగ్గర నుంచి చేయించుకుంటుండేవాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడల్లా, హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా ఈవినింగ్ అచ్యుత్తుని రెగ్యులర్గా చూస్తుండేవాడిని నేను. ఆయనే దగ్గరుండి చేయించుకుంటుండేవాడు ఇదంతా, ఆ బిల్డింగ్ ఇదంతా అంతా, ఆ ఫర్నిచర్ అది ఇదంతా. ఏంటంటే ఇలాగ నేను ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. తర్వాత కట్ చేస్తే సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, పోయారు. ఇదని వెరీ అన్ఫార్చునేట్ థింగ్. జీవితం గురించి ఎప్పుడు ఏం చెప్తామండి, మరుపులు ఎలా వస్తాయి? అదంతా దేవుడిని నమ్ముతారు కదా మీరు చాలా. 100%. అంటే మీరు అంత అలవాటు ఉన్న సిగరెట్ని మీరు గివప్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఒక దేవుడు చల్లని చూపు మీ మీద ఉన్నట్టేనండి. నిజంగా అసలు వదిలేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే అంత హ్యాపీగా ఉన్నాను. అదొక చిన్న నిజంగా లైఫ్లో వేస్ట్ మ్యాటర్ అంటే నేను అదే అని చెప్తాను నేను. అది వదిలేసాం. అది మీకు చాలా అడ్వెంచరస్ అండ్ చాలా ఈవెంట్ఫుల్ లైఫ్ అంటారండి. అలా అసలు మీ జీవితం ఇంకా కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ మీకు, కానీ ఎక్కడా మీరు తొణకకుండా మీరు బేసిక్గా మీరు కొనసాగిన తీరు చాలా హుందాగా అండ్ గొప్ప పేరు సంపాదించుకున్న పద్ధతి చాలా మాకు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్ ఆఫ్ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ అండి. అండ్ తప్పకుండా మీ శ్రీమతి గారికి మా నుంచి బెస్ట్ విషెస్ చెప్పండి. తప్పకుండా చెప్తాను. రమాదేవి, నా మిసెస్ పేరు రమాదేవి గారు. అండ్ కిడ్స్ 2 కొడుకులండి నాకు. ఇద్దరు. పెద్ద అబ్బాయి వచ్చేసి MBA అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, చెన్నైలోనే ఉంటాడు. చిన్న అబ్బాయి వచ్చి సింబియాసిస్ లా స్కూల్ లా చేశాడు. ఎవరు చేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండి. అమ్మ బాబోయ్. అవునండి. అయ్యా బాబోయ్. మొన్నటిదాకా ఒక సీనియర్ దగ్గర ఉండేవారు, ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తున్నాడు. ఇంత చిన్నగా చెప్తున్నారు మీరు, కానీ చాలా. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలండి మా పెద్ద అబ్బాయి. ఇప్పుడు నాకు 58, ఐఎమ్ 58. ఎవరైనా నమ్ముతారా? హలో, 58 ఉన్నాయట, ఎవరు నమ్మరు. 1967 బర్త్ ఇయర్ అండి. అలాగా 23rd ఇయర్లో సినిమా ఫీల్డ్కి వచ్చానండి. అప్పటి నుంచి అలాగా ఉంది. చాలా యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అహెడ్ ఆఫ్ యూ ఆల్సో. ఐ థింక్ మంచి ఎక్స్పీరియన్సెస్, మంచి కథలే. మీరు అసలు ఫస్ట్ మీరు నరేట్ చేసిన పద్ధతి అండి, తప్పకుండా మీరు డైరెక్ట్ చేయాలి నెక్స్ట్. అయ్యో లేదు అమ్మో. ஏன்னா நீங்கள் நரேட் பண்ணும்போது நீங்கள் அந்த இன்வால்வ் ஆகிட்டு சொல்கிறீங்க, அந்த மெத்தட்லேயே அது ஒரு அங்கேயே நம்ம இங்கேருந்து எழுந்து அங்கே போகிற மாதிரி இருக்குது. ரொம்ப தேங்க்ஸ் மேடம். நீங்கள் சொல்கிறது பார்த்தா எனக்கு தமிழ்லவே பேசணுன்னு மாதிரி தோணுது எனக்கு. தமிழ் பேசுகிறவங்க கிடைச்சா எனக்கு தமிழ் பேசுறது ரொம்ப பிடிக்கும். సో చాలా అద్భుతమైన మీ జీవితంలోని విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.